If you need it, it will help you on the way. Oh, the best book to read is the Bible. ప్రభువును ఆరాధించడానికి దేవుని మాటలు చదువుతున్నాం. యోహాను సువార్త 12వ అధ్యాయం యోహాను 12:40 39, 40 వచనాలు కలిసి ఉంటాయి. యోహాను 12, 39, 40 వచనాలు కలిసి చదువుతాం. ఇందుచేత వారు నమ్మలేకపోయేది అనగా వారు కన్నులతో చూచి హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన స్వస్థపరచబడుతున్నట్లు ఆయన వారి పనులకు అందతము కలుగు చేసి వారి హృదయము కఠినపరచెను అని యెషయా మరొక చోట చెప్పాను. చాలు, ప్రార్థించాలి. తండ్రి, దయగలిగిన ప్రభువా, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆయన. ఒకసారి సాయంకాల సమయంలో ఉదయకాల సమయంలో ప్రభువా మీ సన్నిధికి రావడానికి తీర్మానించినటువంటి తరుణం బట్టి వందనాలు. తన జీవనంలో ప్రవేశిస్తారు ప్రభువా, మీ ప్రజలంగా చేరి ప్రభుత్వం ఆరాధించడానికి మిమ్మల్ని స్థుతించడానికి ప్రభువా మమ్మల్ని సిద్ధపరిచినందుకు మీరు గ్రామం చూస్తున్నాం. దాన్ని దయపెట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆయన. చదువుబడి లేకుండా మీకు వందనాలు ప్రభువా. మేము కలిసి సంఘంగా కలిసి ఆరాధన చేసుకోవడానికి లైవ్ ద్వారా ప్రభావ ఆయన మాకు ఇచ్చినటువంటి సదుపాయాన్ని బట్టి చూస్తున్నాం. మీ మాట ధ్యానించడానికి సహాయపడండి, అది క్షమించండి, ఆలోచించండి ప్రభావ. మీ వాక్యంతో మీ జ్ఞానంతో వ్యాపకరమని ప్రార్థన చేసుకుంటున్నాం. మా మధ్యలో వెలుగుమని, మా మధ్యలో మీరు చదివించమని, మాతో మాట్లాడమని, ఏదైతే ఆరాధించాలో చూసుకుంటారు ప్రభావ. మాకు మీ నేర్పించడం మేము ప్రార్థన చేసుకుంటున్నాం. చేస్తూ బాబు విషయాలు చూపించారు ప్రభావ. మాకు విషయాలు ఎక్స్ప్రెస్తున్నాం. రోజు నుండి మా ప్రియులు ఆలోచిస్తారు ప్రభావ. వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి, మాతో మాట్లాడండి, మేము సత్యంలో ఆత్మకు ఆరాధించడానికి వేడుకుంటూ దేవాలయ చేతికి అప్పగించుకుంటూ యశుప్రభువున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 12వ అధ్యాయం 39, 40 వచనాలు మనం చదివిన మాట ఏంటంటే ఇక్కడ ఇందుచేత వారు నమ్మలేకపోయేది ఎలాగనగా వారు కన్నులతో చూచి హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన స్వస్థపరచబడుతున్నట్లు ఆయన వారి పనులకు అందత్వం కలిగజేసి వారి హృదయమును కఠినపరచెను. హృదయంతో గ్రహించుకోవడం లేదు, వాళ్ళ కన్నులతో చూడటం లేదు, వాళ్ళ హృదయం కూడా కఠినపరచబడింది అని ఈ మాటలు యెషయా గ్రంథంలో వీటిని రాశాడనమాట. యెషయా గ్రంథకర్త చూడండి, యెషయాలో ఆ మాట రాబడి ఉంది. 9:41 క్షమించండి, యెషయా 6:9-10. యెషయా 6:9-10 వచనాలు. వచనాలు. క్షమించండి, యెషయా 6వ అధ్యాయము 9-10 వచనాలు.
ఇది యెషయాతో దేవుడు మాట్లాడుతున్న మాట. ఏమన్నాడంటే, వారు కళ్ళుతో చూస్తారు, చెవులతో వింటారు, హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు, అంటే నాట్ టు హీల్, స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వ చేసి, హార్డెన్ దేర్ హార్ట్స్, ఈ జనుల హృదయము క్రొవ్వ చేసి, వారి చెవులు మందపరచి, వారి కన్నులు మూయించుము. అంతే, వారి కన్నులు మూయించుము. చెవులు మందపరచాలా, కన్నులు మూయించాలా, హృదయాన్ని క్రొవ్వ చేయాలా, వాళ్ళ క్రొవ్వ చేయాలా, వాళ్ళ కన్నులు మూయించమని యెషయాతో దేవుడు ఆ రోజు చెప్పినటువంటి మాట మనం చదివిన మాట. కాబట్టి ఇశ్రాయేలీయులు ఏమయ్యారంటే, యోహాను 12:40లో మనం ఏం చదివినామంటే వాళ్ళు కన్నులతో చూస్తారు, కన్నులతో చూచి హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థపరచబడకుండునట్లు, నాట్ టు హీల్, వారి కన్నులకు అంధత్వము, వారి హృదయము కఠినము, వారి చెవులకు మందత్వము కలుగు చేయమని దేవుడు ఆ రోజు ఇశ్రాయేలీయుల గురించి యెషయా ద్వారా ప్రవచించిన మాట మనం చదివినటువంటి మాట. దాన్ని బట్టి దేవుడు వాళ్ళ హృదయాన్ని కఠినపరిచాడు, వాళ్ళ కళ్ళు మూసుకున్నట్టు చేశాడు, వాళ్ళ చెవులు అంధత్వం కలుగు చేసినాడు. మొత్తానికి కళ్ళుతో చూస్తున్నారు, పట్టు కానలేకపోతున్నారు, చెవులతో వింటున్నారు, అర్థం కావడం లేదు, హృదయంతో వింటున్నారు కానీ వాళ్ళ హృదయం దాన్ని గ్రహించడం లేదు. అబౌట్ ఇజ్రాయలైట్స్. సరే, వాళ్ళ గురించి ఇంకో మాట ఏం చెప్పాడంటే ఇశ్రాయేల్ గురించి చదవండి 43 యెషయా గ్రంథంలోనే 8వ వచనం, 43 8వ వచనం. చదవండి. చాలు. కన్ను నుండి అందులైన వారు, వాళ్ళ కళ్ళున్నాయి అందులు, చెవులుండి బదిలైన వారు, చెవుళ్ళున్నాయి బట్ వినపడదు అనమాట. చెవుళ్ళు ఉన్నాయి కానీ వాళ్ళకి వినపడదు. అదే పరిస్థితిలో ఉన్నటువంటి మనం, అలాంటి పరిస్థితుల్లో మనం కూడా ఉండేవాళ్ళం. ఇశ్రాయేలీయులు ఏమన్నారంటే ఒకసారి యేసు ప్రభువు వారిని, ఇదే యోహాను సువార్త 9:41, 9వ అధ్యాయం 41వ వచనం. ఇశ్రాయేలీయులు యేసు ప్రభువు వారిని ఏమన్నారంటే, యేసు ప్రభువు వారు వాళ్ళతో మాట్లాడాడు అనమాట. ఏమని మాట్లాడాడంటే 9:39లో చూడని వారు చూడవలను, చూచువారు గుడ్డివారు కావాలను, ఆమె తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చింది అని యేసు ప్రభు వారు వాళ్ళతో మాట్లాడాడు ఇశ్రాయేలీయులతో. వాళ్ళు ఏమన్నారంటే 40లో మేము గుడ్డివాళ్ళమని అడిగారు. చూడని వాళ్ళు చూడాలా, చూచువారు గుడ్డివారు కావాలని అంటే మేము గుడ్డివాళ్ళమని అడిగారు వాళ్ళు ఇశ్రాయేలు యేసుక్రీస్తు ప్రభు వారిని. యేసు ప్రభు ఏమన్నారంటే 41లో మీరు గుడ్డివారు అయి ఉంటే మీకు పాపం లేకపోవును, చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి మీ పాపము నిలిచి ఉన్నది. గుడ్డివారు అయింటే బాగుండేది, మీకు పాపం లేకపోయిండేది. చూస్తున్నామని చెప్తున్నారు కాబట్టి మీ పాపం మీ మీద నిలిచి ఉన్నదని యేసుక్రీస్తు ప్రభు వారు వాళ్ళతో మాట్లాడుతున్నారు. దాని భావం ఏంటంటే మీరు చూస్తున్నారు కానీ చూడటం లేదు, కారణం లేదు. మీరు వింటున్నారు కానీ మీరు వినలేకపోతున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కారణం ఏంటంటే యెషయా భక్తుడు ఆయన ప్రవచనం చేశాడు. ఈ మాటలు ముందుగుండానే యేసుక్రీస్తు ప్రభు కంటే ముందుగుండానే ఆయన ప్రవచించాడు అనమాట. సుమారుగా 700 ఆ సంవత్సర కాలంలో చెప్పాడనమాట. యెషయా చెప్పాడు ఇశ్రాయేలు గురించి. దేవుడు చెప్పాడు యెషయాకి, వాళ్ళ కన్నులు చూడకుండా, వాళ్ళ చెవులు వినకుండా, వాళ్ళ హృదయాన్ని ప్రభు చేసామని, అది మూసామని చెప్పాడు దేవుడు, కఠినపరచమని చెప్పాడు. అదే ప్రకారంగా వాళ్ళ హృదయంలో కఠినపరచబడ్డాయి. వాళ్ళ కళ్ళు చూడటం లేదు, వాళ్ళ చెవులు వినడం లేదు. అంతకంటే దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి మనం, అంతకంటే దారుణమైన స్థితిలో ఉన్నటువంటి మనం, దేవుడు మనల్ని ఏ విధంగా ఆయన దర్శించాడంటే చూడండి, ఆయన మనకు సువార్తను ప్రకటించాడు. ఆ సువార్తకి 2 మాటలు నేను మీకు చెప్తాను. సువార్త చదవండి. ఒక మాట తిమోతి పత్రిక 1వ అధ్యాయం, 1 తిమోతి 1వ అధ్యాయం 8వ వచనం.
అయినను శ్రీమంతులకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల స్వార్థ, ఆయన మహిమగల స్వార్థ, ద గాస్పెల్ ఆఫ్ గ్లోరీ, మహిమగలిగిన స్వార్థ, ద గాస్పెల్ ఆఫ్ గ్లోరీ, మహిమగలిగిన స్వార్థను నాకు అప్పగించాడు అని దైవజనుడు పౌలు గారు మాట్లాడుతున్నాడు. మహిమగల స్వార్థ అని. అదే యోహాను గ్రంథకర్త ఏమన్నాడంటే, యోహాను గ్రంథకర్త ప్రకటన 14 6వ మధ్యలో, ప్రకటన 14:6 మధ్యలో నేను చదువుతున్నాను. ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకుని, ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకుని, ఎటర్నల్ గాస్పెల్ అని, ఎటర్నల్ గాస్పెల్. మనకు ప్రకటించింది మహిమగలిగిన సువార్త, మనకు ప్రకటించింది నిత్య సువార్త. ఆయన మనకి ప్రకటించిన దేవుడుగా ఉన్నాడు. ఈ నిత్య సువార్త, మహిమగలిగిన సువార్త మనకు ప్రకటించి మనల్ని ఏం చేశాడంటే, 1 పేతురు 5:10 1 పేతురు 5:10 1 పేతురు 10 తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన, తన నిత్య మహిమకు మహిమగలిగిన సువార్త ప్రకటించాడు, నిత్య సువార్త ప్రకటించాడు. నిత్య మహిమను మనకి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నిత్య మహిమ, ఎటర్నల్ గ్లోరీ, నిత్య మహిమ మనకి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. పిల్లలు మనమైతే అందులము, మనమైతే చెవిటి వాళ్ళము. అందులో మనల్ని చెవిటి వాళ్ళను మనల్ని ఆయన మహిమగలిగిన సువార్త, నిత్య సువార్త ఆయన ప్రకటించి మనకి నిత్య మహిమను ఇవ్వడానికి, ఎటర్నల్ గ్లోరీ ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అన్నమాట. అలా ఇచ్చిన దాంట్లో భాగంగా ఆయన మనకి ఏం చేసిందంటే, ఆయన మనకి ఏం చేసిందంటే, చదవండి అపోస్తల కార్యములు 9వ అధ్యాయం, అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 18 మన కన్ను నుండి అంతత్వం కలిగిన వాళ్ళం. అలాంటి మనల్ని 9:18 చాలు. పొరల వంటివి రాలగా దృష్టి కలిగి, దేవుడు తన వాక్యాన్ని, మహిమగలిగిన సువార్తను, నీతి సువార్తను మనం ప్రకటించి మన కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి, అంటే ఈ ఓపెన్ అవర్ ఐస్ అని, మన కన్నులను ఆయన తెరిచినాడు. మన కన్నుల్ని ఆయన తెరిచాడు. మన కన్నుల్ని తెరవడం మాత్రమే కాకుండా ఆయన మన చెవులను కూడా ఆయన తెరిచాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి ఒక మూగా చెవిటి దయ్యం పట్టినటువంటి వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడి ఆయన స్వస్థపరిచినట్లుగా చూస్తాం. అంటే అతను నోరు తెరిచినాడు, అదే సమయంలో అతని చెవులను కూడా ఆయన తెరిచాడు. మనం కూడా చెవిటి వాళ్ళమే, ఆత్మీయంగా చెవిటి వాళ్ళం. మన దేవుడి మాటలు వినలేని, లేక వింటే అర్థం చేసుకునే దౌర్భాగ్య స్థితిలో ఉన్న వాళ్ళం. అలాంటి మనల్ని, 1 మన కన్నులు తెరిచాడు, 2 మన చెవులు కూడా ఆయన తెరిచాడు. అందుకే ఆ మాట యేసుక్రీస్తు ప్రభువారు యోహాను గ్రంథకర్త ప్రకటనలో 2:7 ఒక మాట చెప్తాడు. ఏమన్నాడంటే, చెవిగలవాడు వినుగాక అన్నాడు. చెవిగలవాడు వినుగాక అంటే ఆయన చుట్టూ ఉన్న ప్రజలందరికీ కూడా చెవుళ్ళు ఉన్నాయి. అది ప్రకటన గ్రంథంలో యోహాను రాసిన మాట. చెవుళ్ళు ఉన్నాయి. అయితే భూమి మీద ప్రజలందరికీ చెవుళ్ళు ఉన్నాయి, కాకపోతే వినే చెవులు లేవు. దేవుడి మాట విన్నటువంటి చెవులు వాళ్ళకి లేవు. దేవుడి మాట విన్నటువంటి చెవులు మనకు కూడా లేవు. అలాంటి మనల్ని, మన చెవులను ఆయన ఓపెన్ చేశాడు, మన కన్నులను ఆయన తెరిచాడు అన్నమాట. మన కన్నులు తెరిచాడు, మన చెవులను కూడా ఆయన మనల్ని తెరిచాడు. 3వది ఏమిటంటే, హృదయము కఠినమైనది, హృదయము కఠినపరచను అని మనం చదివినాం కదా. ఆ మాట కూడా ఒకసారి చదవండి. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 21 చాలు. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు. నీ హృదయము దేవుని సరైనది కాదు. నీ హృదయం, మన హృదయాన్ని కఠినపరిచాడు. ఇశ్రాయేలు హృదయాన్ని దేవుడు కఠినపరిచాడు. మన హృదయం కూడా
కఠినమైనదే, మనం కూడా కఠినమైన వాళ్ళమే. మన హృదయం దేవుని ఎదుట సరైనదిగా లేనటువంటి పరిస్థితిలో అప్పుడు ఉన్నవాళ్ళం. అలాంటి మనల్ని ఆయన ఏం చేశాడంటే మన హృదయాల్ని పవిత్రపరిచాడు. మన హృదయాల్ని పవిత్రపరిచాడు. మన హృదయాల్ని పవిత్రపరిచాడు. 1 పేతురు 1:23లో ఆ మాట మనం చూడగలం. 1 పేతురు 1:23 ఆ మాట మనం చూడగలం. 22-23 కలిసి ఉన్నాయి. నేను చదువుతున్నాను, చివరిలో చదువుతున్నాను. 22-23 తెలుగులో కలిసి ఉన్నాయి, చివరిలో నేను చదువుతున్నాను. మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారయుండి, మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారయుండి. మనస్సులు ఇంగ్లీష్లో దాన్ని సోల్స్ అని రాశారు. సోల్స్ అని కొన్ని సందర్భాల్లో కొన్ని దగ్గర హృదయము అని రాసి ఉంటుంది, హార్ట్ అని రాసి ఉంటుంది. ఇక్కడైతే సోల్ అని రాస్తుంది, అంటే ఉందా సోల్స్ అని రాస్తుంది. కొన్ని దగ్గర కొన్ని సందర్భాల్లో మనస్సు అనే మాట దగ్గర హృదయము లేక హార్ట్ అని వ్రాయబడి ఉంటుంది అనమాట. సరే, మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారయ్యండి, అంటే మీ హృదయాలను పవిత్రపరచుకున్న వారయ్యండి. దేవుడు మన హృదయాల్ని పవిత్రపరిచాడు. మన హృదయం కఠినపరచబడింది, మన హృదయం కృగిపోయింది, మన హృదయము మంచిది, దేవుని దృష్టిలో మంచిది కాదు. అలాంటి హృదయాన్ని ఇంకా గ్రంథకర్త ఏమన్నాడంటే హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది అని. ఎవరు దాన్ని గ్రహించగలరు అన్నాడు. నిజమే, అది మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగింది. అలాంటి హృదయాన్ని దేవుడు ఏమన్నాడంటే నీ హృదయం నా ఎదుట సరైనదిగా లేదు అన్నాడు. నీ హృదయం కృగిపోయింది అన్నాడు. అలాంటి హృదయాన్ని ఆయన ఏం చేశాడంటే అలాంటి హృదయాన్ని పవిత్రపరిచాడు. ఆయన తన యొక్క స్వార్థ మహిమలను స్వార్థ ప్రకటించాడు, నిత్య స్వార్థ ప్రకటించాడు, నిత్య మహిమకు మనల్ని వారసులుగా చేశాడు. చేసి మనల్ని కన్నులు తెరిచాడు, మన చెవుళ్ళు తెరిచాడు, మన హృదయాన్ని కూడా తెరిచాడు లేక పవిత్రపరిచాడు. మన హృదయాన్ని తెరిచాడు, మన హృదయాన్ని ఆయన పవిత్రపరిచాడు. పవిత్రపరిచి మనల్ని ఏం చేసుకున్నాడంటే తన కుమారులుగా తన కుమార్తెలుగా చేసుకున్నాడు. రామపత్రిక 8:14 దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. We became children of God because we are led by the Spirit of God. దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడ్డాము. దేవుని యొక్క ఆత్మ చేత మన కన్నులు తెరవబడ్డాయి, పరలో వింటున్నాయి. దేవుని యొక్క ఆత్మ చేత మన చెవులు తెరవబడ్డాయి, మనం వింటున్నాము. దేవుని యొక్క ఆత్మ చేత మన హృదయము కఠినపరచబడిన హృదయము మార్చబడింది. మహిమ సువార్త, నిత్య సువార్త మనకి ప్రకటించి మన హృదయాన్ని మార్చాడు అనమాట. మన హృదయానికి ఆయన వచ్చాడు అనమాట. మన హృదయానికి వచ్చి మన హృదయాన్ని మార్చాడు. మార్చి మనల్ని ఏం చేశాడంటే దేవుని పిల్లలుగా మనం చేశాడు. చిల్డ్రన్ ఆఫ్ గాడ్. We became children of God because we were led by the Spirit of God. దేవుని యొక్క ఆత్మ నడిపించబడిన వాళ్ళంగా దేవుడు మనల్ని తన కుమారులుగా చేసుకున్నాడు అనమాట. కాబట్టి దేవుని కుమారులుగా చేయబడిన మనము ఏం చేయాలంటే యోహాను గ్రంథకర్త రాస్తాడు, ఆయన ఆరాధించిన వాళ్ళు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. 4:24 యోహాను సువార్త 4:24 ఆ మాట మనం చూడగలం. అయితే యథార్థంగా ఆరాధించే వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. సత్యంతో తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది. 24 దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించిన వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. దేవుడు ఆత్మ అంటే గాడ్ ఈజ్ ద స్పిరిట్ ఓన్లీ. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించిన వాళ్ళు ఆత్మతో ఆరాధించాలా, బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆయన ఆరాధించిన వాళ్ళు సత్యంతో ఆరాధించాలా, బై ద ట్రూత్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సత్యం కలిగిన వాళ్ళంగా మనం ఆరాధించాలి. మనం ప్రభువుని ఆరతిగా ఆరాధించాలని ప్రభు మనల్ని తన యొక్క పిల్లలుగా చేసుకున్నాడు.
తన కుమారులుగా చేసుకున్నాడు, తన కుమార్తెలుగా చేసుకున్నాడు. అందుకే మనం ఆరాధించినప్పుడు కానీ లేక ప్రార్థన చేసినప్పుడు కానీ మనం ఏమని ఆయన్ని పిలుస్తామంటే రామపత్రిక 8:16 చెప్తాడు, 15-16 చెప్తాడు, మరలా భయపడటకు మీరు దాస్యపాత్రను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమే మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము దేవుని పిల్లలమని పరిశుద్ధాత్మ దేవుడే సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం దేవుని పిల్లలం కాబట్టి అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. అబ్బా ఆబ్ అంటారు, ఆబ్ అన్నాడు ఆ పదం. అది ఒరిజినల్గా హెబ్రీ భాషలో ఆబ్ అంటే తండ్రి అని అర్థం, ఫాదర్ అని అర్థం. అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. కాబట్టి దేవుని యొక్క ఆత్మ నడిపించబడ్డాం కాబట్టి, దేవుని యొక్క ఆత్మ మనల్ని బయలుపరిచినాడు కాబట్టి, దేవుని యొక్క ఆత్మ మనల్ని మన కన్నులు తెరిచాడు, మన చెవులు తెరిచాడు. కఠినపరచబడిన హృదయాన్ని కూడా ఆయన తెరిచాడు. కఠినపరచబడిన హృదయాన్ని ఆయన పవిత్రపరిచాడు, పరిశుద్ధపరిచాడు. మనము దేవుని పిల్లలమైన కనుక దేవుని పిల్లలమైన మనము ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించాలని ప్రభు మన జీవితాల్లో ఆశపడుతున్నాడు. రండి, మోకరించండి, కొంచెం సేపు ప్రభువును మనము ఆరాధించుదుము గాక. ప్రభువును ఆరాధిద్దాం.
పాదములను సమర్పించుకున్నాను తండ్రి. ఆమేన్. జీవమునిచ్చి నడిపించితివి
ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా మీకు వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభా ముఖాంలో ప్రవేశపెట్టాలి. ఈ ప్రజలతో ఆరాధించడానికి ఇచ్చిన సమయం కలిసి ఆరాధిస్తున్నాం ప్రభు. మాకు చాలిన దేవుడు, జాలి దేవుడు, కుటుంబ దేవుడు ప్రభా, మాతో మాట్లాడుతున్న దేవుడు అని మేము చూపిస్తున్నాం ప్రభా. నేనైతే నా హృదయం ముడిపడింది ప్రభా, నా కన్నులు ముడిపడింది, నా చూపులు ముడిపడింది ప్రభా. అలాంటి పరిస్థితిలో నా సమయంలో ప్రభు నేను మహిళల స్వార్థ నిత్య స్వార్థ నాకు ప్రకటించి ప్రభా నా హృదయాన్ని తెచ్చారు ప్రభా. హృదయాన్ని పవిత్రపరిచారు, నా కన్నులు తెచ్చారు, చూసేటట్లు చేశారు ప్రభా. నా చెవులు తెచ్చారు ప్రభు, చేశారు తండ్రి. ఇది కేవలం దయాలు ప్రభా. తండ్రి దయం బట్టి మాత్రమే నేను రక్షించబడి ఉన్నానని, ఈ దయం బట్టి మాత్రమే ప్రభా నీ ఆత్మతో నన్ను దర్శించి నన్ను రక్షించి ప్రభా ఈ కుమారుడిగా చేసుకొని అబ్బా తండ్రి అని పిలవడానికి ప్రభు నాకు ఇచ్చిన ధన్యత బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఎంతమందికి ధన్యత చేయాలి ప్రభా. ఆయన ఐశ్వర్యం వాళ్ళకి ధనం వాళ్ళకి లేదు ప్రభా. ప్రభు నీ కృపను బట్టి నాకు విచారణ చూపిస్తున్నాను ప్రభు. ఒకసారి నీ పాదం చూపిస్తున్నాము ప్రభు. ఈ దినం తండ్రి చూడలేక ఎంతమంది నశించారు, నిద్రించారు ప్రభా. కానీ ఎంతమంది వ్యాధిగ్రస్తున్నారు ప్రభా, ఎంతోమంది ఇబ్బంది కూడా పెడుతున్నారు ప్రభా. నా జీవితంలో తండ్రి చాలిన దేవుడిగా ఉండి మందిరంలో ఉండి మిమ్మల్ని ఆరాధించడానికి, నేను కీర్తించడానికి ప్రభా, ఈ మాట వినడానికి మీరు నాకు ఇచ్చినటువంటి మంచి ధన్యత బట్టి మీకు మమ్మల్ని స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. మంచి సంఘాన్ని బట్టి, సేవకులను బట్టి ప్రభు, పరిశుద్ధతను బట్టి, పరిశుద్ధులను బట్టి ప్రభా మీకు వందనములు చెల్లించుకుంటున్నాను. ప్రతి సమయంలో ఏది ఎప్పుడు ఎలా కావాలో కూడా సహాయపడుతుంటారు స్తోత్రాలు. బాబులు కూడా తండ్రి క్షేమంలో బయలుదేరి ప్రభు అవన్నీ కావాలని మీకు చూపించారు తండ్రి పొందినారు. వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సంఘపరంగా మీరు చేస్తున్న ప్రతి మేలుగా మీకు స్థుతిస్తూ ఆరాధిస్తూ ఘనత మహిమ మీకు ఆరాధించుకుంటూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి మీకే మా ఘనత మహిమ మీకే ఆరాధిస్తున్నాను ప్రభువా. ఆమేన్. నూట 96 పాడున్నాం. దేవాది దేవ Bye.
నీ రాజ్యమందు రాజులను చేసి దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా ప్రభు పాలన చేసే ముందు దేవుని మాటలు కొన్ని చదువుకున్నాం. మొదటగా కొరింథీ పత్రిక 1 కొరింథియన్స్ 11వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం. ఇరవై 24-27 వచనాలు కలిసి చూద్దాం. 1 కొరింథియన్స్ 11th chapter 24 and 25. దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటగా దీన్ని చేయడం చెప్పాను.
ఆ ప్రకారమే భోజనం అని చెప్పట ఆయన పాత్ర ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. ఓకే, నెక్స్ట్ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం. ప్రకటన 13. ఒకటి నుండి 8 వచనాలు మార్చి నేను ఒకటి మీరు ఒకటి కొంచెం ఫాస్ట్గా చదవాలా. 13 1 నుండి 8 వచనాలు మార్చి 5 ఫాస్ట్. మరియు 10 కొమ్ములు 7 తలలు కల ఒక క్రోమృగము సముద్రంలో నుండి పైకి వచ్చా సూచిస్తుంది. దాని కొమ్ముల మీద 10 కిరీటములు, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లు ఉండెను. దాని తలలో ఒక దానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన కనుక భూరాజులందరూ మృగము వెంట వెళ్ళచ్చు ఆశ్చర్యపడుతుంది. ఆ మృగములకు అధికారం వచ్చినందున వారు నరసత్వములకు నమస్కారం చేసి సంస్కారం చేసింది. డంపు మాటలు దేవదోషణలు పలుకుతాను దానికి ఇవ్వడను. మరియు 42 నెలలు తన కార్యం జరుపు అధికారము దానికి ఏర్పాటైన కనుక దేవుని దూషించటకు ఆయన నామమును ఆయన గుడారమును దూషించటకు అది కనుగొనవలసిన మరియు పరిశుద్ధులతో యుద్ధం చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వడను. ప్రతి వంశం మీద, ప్రతి ప్రజ మీద, భాషలు మాట్లాడడం మీద, ప్రతి జనం మీద అధికారము దానికి ఇవ్వబడను. భూమి నివాసులందరూ దానికి వారు మృగములకు నమస్కారం చేయకూడదు. చాలు. అదే అధ్యాయంలో చివరి మాట కూడా చదువుదాం. చివరి మాట అంటే 15 నుండి చదువుదాం. 15 నేను చదువుతాను. 16, 17 కలిసి ఉన్నాయి తెలుగులో. 16, 17 మీరు చదవండి. 18 నేను చదువుతాను. 15 నేను. మరియు ఆ మృగం యొక్క ప్రతిమ మాట్లాడినట్లు, ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతం చేయనట్లు, ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణం ఇచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడను. దరిద్రులు కానీ స్వతంత్రం కానీ రాస్తు కానీ అందరూ ముద్ర వేయించుకున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగ పేరైనను దాని పేరు సంఖ్యను గలవాడు తప్ప క్రయ విక్రయం చేయటకు మరి ఎవరికి అధికారం లేకున్నట్లు అది వారిని బలవంతం చేయుచున్నది. బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిము, అది ఒక మనుషుని సంఖ్యయే. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానం కలదు. చాలు. ప్రార్థన. ప్రేమగలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మరొకసారి మధ్యాహ్న సమయంలోని పాదం దొరికిస్తున్నాం. ఆయన జాలిగలిగిన దేవుడు, కృపగలిగిన దేవుడు, మా ఆలకించిన దేవుడు, మధ్యాహ్న సమయంలో ప్రభువా నీ బలను సమర్పించడానికి మేము చేరవచ్చుండగా అందరినీ మీ చేతికి అప్పగించుకుంటున్నాం. దేవా, ఈ ఆయన వాయిస్ ద్వారా ఉన్నారో వారిని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారిని కూడా మీరు దర్శించండి, సహాయపడండి. బలహీనుడును, బుద్ధిహీనుడును, భక్తిహీనుడును ప్రభువా నన్ను ఖాళీ చేయండి. నీ ఆత్మతో నింపండి, నీ జ్ఞానంతో నింపండి, దేవుని వాక్యంతో నింపండి. మాకు అవసరమైన దానిని మా మధ్యలో విరిచి పంచిపెట్టమని మేము ప్రార్థన చేసుకుంటున్నాం. మమ్మల్ని అందరినీ నీ చేతికి అప్పగిస్తూ, చేరవచ్చిన ప్రజలు నీ చేతికి అప్పగిస్తూ, దూరం ఉన్నటువంటి మా ప్రియులు కూడా ప్రభువా మీ హస్తాలకు అప్పగిస్తూ మీరే మహిమ పొందను వేడుకుంటూ ఘనత మహిమ మీకే ఆరోపించుకుంటూ మీ శరీరానికి రక్తాన్ని గుర్తుగా రొట్టె ద్రాక్షరసాల ప్రభు యోగ్యంగా చేయడానికి కూర్చొని మేము ప్రార్థన చేసుకుంటూ ఘనత మహిమ ఆరోపిస్తూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గత వారము కొన్ని విషయాలు దీని విషయం చూసాము. ఈరోజు మరి కొంచెం ముందుకి మనం వెళ్తాం. ప్రకటన 13వ అధ్యాయంలో మనం చదివినాం. దీనికి క్లూ మరియు ఇండెక్స్ కూడా డానియేలు గ్రంథంలో కొన్ని మాటలు మనం చదువుతాం. డానియేలు గ్రంథం 7వ అధ్యాయం. డానియేలు గ్రంథం 7వ అధ్యాయం. డానియేలు గ్రంథంలో కొన్ని మాటలు చదువుదాం. వాటిని స్టడీ చేయడానికి ప్రయత్నం చేద్దాం, అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో
మొదటి నుండి కూడా కొన్ని మాటలు దీని విషయమై మనం చదవాలి. మొదటి నుండి కొన్ని మాటలు దీని విషయమై మనం చదవాలి. అది కూడా 8 వరకు కూడా చదవాలి. 8 వరకు కూడా చదవాలి. మధ్య మధ్యలో ఆపేద్దాం. 1 నేను చదువుతాను. 1 చదివిన తర్వాత 4 మీరు చదవాలి. 1 నేను చదువుతాను. 1 కాదు 2. ఓకే 2 3 సరిపోతుంది. 3 నేను చదువుతాను. 4 మీరు చదవాలి. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రంలో నుండి పైకెక్కెను. ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉండెను. 4 పోలినది దానికి నేను చూస్తుండగా దాని రెక్కలు తీయబడిన మనుషుల వలె పాదములు. 5 రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది. అది ఒక పార్శ్వం మీద పండుకొని చాలు. చదవండి. అటు పిమ్మట చెట్టుకున్న పోలే మనకి జంతువు చూసుకుని దాని చాలు. 7 నుంచి పిమ్మట రాత్రి నాకు దర్శనం కలిగినప్పుడు నేను చూస్తుండగా ఘోరము భయంకరమునకు 4వ జంతువు ఒకటి కనబడెను. చాలు. 8 చదవండి. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్య లేచాను. దానికి సాధించే కొమ్మలు 3 ఎత్తులు ఉన్నది. ఆ కొమ్మలకు మానవతో గర్వం మాట్లాడినప్పుడు ఉండేది. చాలు. ప్రియులారా, ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన మాటలకి ఇండెక్స్ లేక క్లూ ఏంటంటే డానియల్ గ్రంథంలో ఉంటుంది. కొన్నిసార్లు మనం దాని గురించి మనం స్టడీ చేసినాం. ఈ డానియల్ గ్రంథంలో ఈ 7వ అధ్యాయంలో మనం చూసింది ఇక్కడ 4 జంతువులు ఉంటాయి. ఈ 4 జంతువులు కూడా సముద్రం నుండి వచ్చినట్టుగా మనం చూస్తాం. 3వ వచనంలో సముద్రం నుండి పైకి వచ్చినట్టుగా చూస్తాం. మొదటి జంతువు సింహము లాంటిది. 4వ వచనం మొదటిది సింహమును పోలినది. రెండవ జంతువు 5వ వచనం ఎలుగుబంటిని పోలినది. 3వ జంతువు 6వ వచనం చిరుతపులిని పోలినది. చిరుతపులిని పోలినది. 4వ జంతువు దీనికి ఆకారము ఏమీ చెప్పలేదు, కానీ ఈ 3 జంతువుల గురించి కూడా మూడు రూపాలు చెప్పారు. ఇది డానియేలు కలిగినటువంటి దర్శనం. డానియేలు దర్శనంలో చూసినటువంటి అంశం ఇది. మొదటిది సింహంలాగా ఉంది, రెండవది ఎలుగుబంటిలాగా ఉంది, 3వది చిరుతపులిలాగా ఉంది. ఈ మొదటి జంతువు సింహం లాంటిది. ఇది మరలా ఆ నెబుకద్నెజరుకు వచ్చినటువంటి దర్శనమే. ఇదంతా ఒక ఇంట్రడక్షన్ ముందు చెప్తాను, తర్వాత నేను పాఠం మొదలు పెడతాను. నెబుకద్నెజరుకు వచ్చిన దర్శనమే 2వ అధ్యాయంలో వచ్చిన అంశమే. డానియేలు దాన్ని అక్కడ ఇంటర్ప్రెట్ చేస్తాడు, భావం చెప్తాడు. ఆ విషయాలే ఇక్కడ 7వ అధ్యాయంలో కూడా డానియేలుకి దేవుడు బయలుపరిచాడు అన్నమాట. ఈ మొదటిది సింహము లాంటిది అనేది నెబుకద్నెజరుకి సాదృశ్యంగా ఉంటుంది. రెండవది ఎలుగుబంటిని పోలినది. 2వ రాజు మెడో పర్షియా రాజు, దానికి సాదృశ్యంగా ఉంటుంది. 3వది చిరుతపులిని పోలినది. ఇది 3వ రాజు అలెగ్జాండర్ ది గ్రేట్ కి సాదృశ్యంగా ఉంటుంది. 4వది ఇక్కడ జంతువు ఎలాగ ఉంటుందని చెప్పట్లేదు, కానీ 4వది అక్కడ రోమా సామ్రాజ్యానికి సాదృశ్యంగా నెబుకద్నెజరు స్టాచ్యూలో రోమా సామ్రాజ్యానికి సాదృశ్యంగా ఈ 4వ జంతువు ఉంటుంది. డానియేలులో మనం చూసినాం, వాటితో రిఫరెన్స్ కూడా మనం చూసాం. 1వది 2వ అధ్యాయం 37 నుండి 38 వచనాల్లోను, అలాగా 1వది, 2వది 39వ వచనంలోను, 3వది 39వ వచనంలోనే, 4వది 40వ వచనంలో డానియేలు గ్రంథం 2వ అధ్యాయం అక్కడ మనము చూసాం. డానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో అక్కడ మనం చూసాం 4 జంతువుల గురించి. ఈ మాటలు మనం దేనికి చదివినాము అనంటే, డానియేలు 7వ అధ్యాయంలో మనం దేనికి చదవమంటే, ప్రకటన 13వ అధ్యాయంలో చూసినట్లయితే, ప్రకటన 13వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, 2వ వచనంలో చూసినట్లయితే, డానియేలు 7వ అధ్యాయంలో ఏమైతే వ్రాయబడి ఉందో, డానియేలు 7వ అధ్యాయం 3వ వచనంలో ఏమైతే వ్రాయబడి ఉందో, ప్రకటన 13 1, 2 వచనాల్లో అవే విషయాలు రాయబడ్డాయి. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు ఆలకించాలా. మరియు 10 కొమ్ములు 7 తలలు గల ఒక క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచితిని. క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటాలు, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లు ఉండెను. నేను చూచిన ఆ మృగము 1 చిరుతపులిని పోలి ఉండెను, 2 దాని పాదములు ఎలుగుబంటి పాదములు, 3 దాని నోరు సింహము నోరు వంటిది. ఆ 3 జంతువులు ఇక్కడ కనిపిస్తారు. చిరుతపులి ఉంది, ఎలుగుబంటి ఉంది, సింహం ఉంది. ఆ 3 జంతువులు డానియేలు 7వ అధ్యాయంలో చూసిన 3 జంతువులు కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఓకే, దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. ఘట సర్పము
అంటే డ్రాగన్ అంటాం. ఘట సర్పము ఈ జంతువుకి తన బలాన్ని, తన సింహాసనాన్ని, తన అధికారాన్ని కూడా ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అంశం ఏంటంటే ఇక్కడ ఈ జంతువుకి ఈ జంతువు క్రూర మృగము అని వ్రాయబడి ఉంది. క్రూర మృగము అంటే బీస్ట్ అని రాశారు, ఇంగ్లీష్ లో బీస్ట్ అని రాశారు. ఓకే, బీస్ట్ అని రాశారు. తెలుగులో దాన్ని క్రూర మృగము అని రాశారు. తర్వాత కింద ఒక 4 రకాల జంతువుల గురించి రాశారనమాట. 1 చిరుతిప్పుల్లాగా ఉంది, 2 ఎలుగుబంటి పాదాల్లాగా ఉన్నాయి, 3 సింహపు నోరులాగా నోరు ఉంది అని రాయబడి ఉంది. అయితే దానికి ఆ ఘట సర్పము తన బలాన్ని, సింహాసనాన్ని, గొప్ప అధికారాన్ని ఇచ్చెను. ఈ మాటలు మనం దేని గురించి చదువుతున్నాం, దేని గురించి స్టడీ చేస్తున్నాం అని అంటే, రాబోయే రాజ్యంలో జరగబోయే విషయాల గురించి దైవజనుడు యోహానుకి దేవుడు ముందుకుండా ప్రత్యక్షపరిచినటువంటి విషయాలు దానియేలు 13వ అధ్యాయంలో మనం చదివినాం. రాబోయే కాలంలో జరగబోయే విషయాల గురించి దానియేలుకి దేవుడు బయలుపరిచిన విషయాల గురించి దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో కొన్ని మాటలు చదివినాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో కొన్ని మాటలు చదివినాం. ప్రియులారా, ప్రతి దానికి కూడా there is a reason, ప్రతి దానికి కూడా there is a meaning, ప్రతి దానికి కూడా there is a time, ప్రతిదానికి కూడా ఒక సమయం ఉంది. ఆ సమయంలో అవి ఖచ్చితంగా జరుగుతాయి. ఇది అపోహ కానీ, లేకపోతే ఈ మాట ఒరిజినల్ భాషలో దీన్ని ఏమని రాస్తారంటే అపోకలిప్స్ అని రాస్తారు. అపోకలిప్స్ అని రాస్తారనమాట. దాని భావం ఏంటంటే ముందుగుండా దాచబడినది, తెలియబడినది భవిష్యత్తులో బయలుపరచబడుతుంది అని దాని భావం. అపోకలిప్స్ అని ఒరిజినల్ భాషలో గ్రీక్ లో రాశారు యోహాను ప్రకటన గ్రంథానికి. సరే, దాని రెవల్యూషన్ అని, అది లాటిన్ వర్డ్, అది రెవల్యూషన్ అని రాశారనమాట. సరే, ఇది ముందుగుండా దాచబడినది తెలియదు, బట్ తర్వాత బయలుపరచబడుతుంది అని దాని యొక్క భావం ప్రకటన గ్రంథం. సరే, ఈ మాటలు ఖచ్చితంగా భవిష్యత్తులో జరగవలసినవి, దానికి రోజులు దగ్గరైనాయి కాబట్టి దాని గురించి మనం స్టడీ చేస్తున్నాం. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయమని మరొకసారి లైవ్ లో చూసిన మీకు, కూర్చుని వింటున్న మీకు కూడా ప్రభు పేరట వినయపూర్వకంగా మీకు నేను మనవి చేసుకుంటున్నాను. దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయమని. ఓకే, దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో రాసిన 3 జంతువులు గురుండి అదంతా కూడా ఒకటే జంతువులో, ఇక్కడ ప్రకటన గ్రంథంలో 13వ అధ్యాయంలో మనం చూస్తాం. ఒకటే జంతువులో దాని షేప్, జంతువు తన షేప్ జంతువులి, పాదాలు ఎలుగుబంటివి, తన నోరు సింహం నోరు లాంటిది. దీని భావం కూడా ఏమిటనంటే, అప్పుడు 3 జంతువులు, దానియేలులో 7వ అధ్యాయంలో 3 జంతువులు, ఆ 3 జంతువులు ఎలాగైతే ప్రవర్తిస్తాయో అంతకంటే ఈ జంతువు భయంకరంగా ప్రవర్తిస్తుంది అని దీని యొక్క భావం. సరే, ఆ మొదటి 3 జంతువులు, తర్వాత 4 జంతువులు అంటే 4 రాజ్యాలు అవి. 1 నెబుకద్నెజరు రాజు, 2వది మెడో పర్షియా, 3వది అలెగ్జాండర్ ది గ్రేట్, 3వ రాజు, 4వది రోమా సామ్రాజ్యం గురుండి 7వ అధ్యాయంలో 3 జంతువులు ప్లస్ 4వ జంతువు గురించి కూడా రాయబడింది. ఈ విషయాలు దానియేలు 2వ అధ్యాయంలో కూడా 39వ వచనం నుండి అక్కడ రాయబడి ఉంటాయి. దానియేలు 2వ అధ్యాయంలో 37వ వచనం నుండి కూడా 37వ వచనం నుండి 42 వచనాల వరకు కూడా వ్రాయబడి ఉంటాయి. సరే, అక్కడ 5 జంతువులు ఉంటాయి. ఇక్కడ దానియేలు 7వ అధ్యాయంలో 4 జంతువులు రాశారు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో 1 జంతువు గురించి రాశారు. కాకపోతే అది జంతువు అని ఎందుకు అన్నారంటే, కాదు క్రూర మృగము అని ఎందుకు రాశారంటే దానికి మీకు నేను రీజన్ చూపిస్తాను. రండి, ద్వితీయోపదేశ కాండంలో దేవుడు మోషేకి చెప్తాడు, మీరు కనుక ఆయన మాటలు విన్నట్లయితే దేవుడు మీకు దీవిస్తాడని చెప్పాడు. మీరు కనుక ఆయన మాటలు వినకపోతే దేవుడు మీకు శపిస్తాడని చెప్పాడు. ఎన్నో అధ్యాయంలో? ద్వితీయోపదేశ కాండం ఎన్నో అధ్యాయంలో? 28 అధ్యాయంలో దీవెనలు ఉన్నాయి, 28 అధ్యాయంలో శాపములు ఉన్నాయి. ఆ శాపం గురించి ఒక మాట మీకు నేను చూపిస్తాను. ద్వితీయోపదేశ కాండం 28 అధ్యాయం 50 వచనం 50 క్రూర ముఖము కలిగి వృద్ధులను యవనులను కటాక్షింపని జనము గద్ద ఎగిరినట్లుగా నీ మీదకి రప్పించును. క్రూర ముఖము కలిగి, ఇంగ్లీష్ లో దాన్ని ఏమని రాశారంటే ఫీల్స్ లుకింగ్ అని ఒక దాంట్లో రాశారు, క్రూయల్ ఫేస్ అని ఒక దాంట్లో రాశారు, కౌంటెనెన్స్ అని ఒక దాంట్లో రాశారు. నేను చదివింది 3 ఇంగ్లీష్ వెర్షన్స్ లో. సరే, ఫీల్స్ లుకింగ్, లేకపోతే క్రూయల్ ఫేస్, లేకపోతే కౌంటెనెన్స్, క్రూర ముఖము. ఈ మాట మోషే రాశాడు.
1500 క్రీస్తు సంవత్సరం రాశాడు. దాదాపు 900 సంవత్సరాల తర్వాత క్రూర ముఖము కలిగినటువంటి ఒక వ్యక్తి వచ్చి ఇశ్రాయేలుని భయంకరంగా హింసించాడు. ఇశ్రాయేలుని భయంకరంగా హింసించాడు క్రూర ముఖం కలిగిన వ్యక్తి. అతని పేరుకి అర్థం ఏంటంటే క్రూరుడు లేకపోతే మూర్ఖుడు. అతని పేరుకి అర్థం మీరు చెప్పాలా? మోషే రాసిన తర్వాత 900 సంవత్సరాలకి ఎవరు వచ్చి ఇశ్రాయేలు పరిపాలన చేశారు? క్రూరుడు ఎవరు? నెబుకద్నెజరు. సుమారుగా 606 సంవత్సర కాలంలో ఇశ్రాయేలును దాడి చేసి ఇశ్రాయేలును భయంకరంగా హింసించి బబులోను దేశానికి తీసుకుని వెళ్ళాడు. క్రీస్తు పూర్వము 606 సుమారు ఆ కాలంలో తీసుకెళ్ళాడు అనమాట. ఓకే, అతని పేరుకి అర్థం ఏంటంటే నెబు అన్న మాటకి అర్థం ఏంటంటే మూర్ఖుడు అని అర్థం. మూర్ఖుడు అని అర్థం నెబు అన్న మాటకి. సో క్రూర ముఖము కలిగిన వాడు లేకపోతే మూర్ఖ ముఖం కలిగిన వాడు వచ్చి పరిపాలన చేస్తాడని ఇశ్రాయేలు దేవుడు ముందు కూడా హెచ్చరించాడు. మీరు దేవుడి మాట విన్నారా? దేవుడు దీవిస్తాడు. దేవుడి మాట వినలేదా? దేవుడు మీకు శపిస్తాడు. ఎలా శపిస్తాడంటే క్రూరుడు వస్తాడు, క్రూర ముఖం కలిగిన వాడు వస్తాడు, క్రూయల్ ఫేస్ కలిగిన వాడు వస్తాడు, జంతువు కంటే భయంకరం వస్తాడు, మిమ్మల్ని హింసిస్తాడని దేవుడు ముందు కూడా మోషే ద్వారా హెచ్చరించిన మాట 28-50 వచనంలో మనం ఇక్కడ చూస్తాం. అదే ప్రకారంగా ఆ రాజు వచ్చాడు. ఆయన మూర్ఖంగా ప్రవర్తించాడు. ఎవరిని చూడలేదు, చిన్నపిల్లలను చూడలేదు, ముసలాలను చూడలేదు, గర్భిణులను చూడలేదు, భయంకరంగా హింసించాడు అనమాట. రాజుల గ్రంథంలో దినవృత్తాంతం గ్రంథంలో ఆ రాజు వచ్చి ఏ విధంగా వాళ్ళని హింసించాడు మనం అక్కడ చూడగలం. సరే, అది మన అంశం కాదు. ఇప్పుడు క్రూర ముఖము అని అక్కడ ఎందుకు రాశారంటే క్రూరుడు అని రాశారనమాట. అలాంటి వాడు వస్తాడని. ఇప్పుడు మనం చదివింది ప్రకటన గ్రంథంలో మనం చదివినటువంటి 13వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో మనం చదివిన మాట ఏంటంటే క్రూర మృగము అని మనం చదివినాం. క్రూర మృగం అని ఇంగ్లీష్ లో దాన్ని బీస్ట్ అని రాశారు, బీస్ట్ అని రాశారు, హిందీలో దాన్ని పశు అని రాశారు. అంతే, తెలుగులో దాన్ని క్రూర మృగము అని రాశారు. డీటెయిల్డ్ గా రాశారు అనమాట. క్రూర మృగం అని అది సముద్రంలో వస్తుంది అని రాశారు. సరే, ఈ క్రూర మృగం అనేది భవిష్యత్తులో రానయ్యింది. అది కాలం కూడా దగ్గర పడింది. దాని గురించి మనం మరోసారి ఆ విషయాల గురించి మనము ధ్యానం చేసుకుంటున్నాం. పాత రోజుల్లో 3 రాజులు, 3 రాజులు అంటే నెబుకద్నెజరు, మెడో పర్షియా, గ్రీస్ రాజు అలెగ్జాండర్ ది గ్రేట్, ఈ 3 ఎంత భయంకరంగా ప్రవర్తించారో, ఆ 3ని కలిపితే ఎంత భయంకరంగా ప్రవర్తించబడతారో, ఎంత భయంకరంగా ప్రవర్తిస్తారో, హింసిస్తారో, అంతకంటే భయంకరంగా హింసించవలసిన వ్యక్తి ఈ ఇక్కడ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి ఈ రాజు అన్నమాట. అతను మనిషే, అతను రాజు, కాకపోతే క్రూరంగా భయంకరంగా ప్రవర్తించవలసినటువంటి రాజు. సరే, ప్రకటన 2వ అధ్యాయం 13వ అధ్యాయం 2వ వచనంలో మనం చదివింది ఏంటంటే దానికి అంటే దానికంటే ఈ మృగానికి ఆ ఘట సర్పము అంటే డ్రాగన్ తన బలాన్ని, తన సింహాసనాన్ని, గొప్ప అధికారమును ఇచ్చెను, గొప్ప అధికారమును ఇచ్చెను. ఇప్పుడు ఈ క్రూర మృగము భయంకరంగా హింసించి పరిపాలన చేయనటువంటి ఒక రాజు. సరే, దీనికి ఇంకా కొంచెం క్లూగా అంటే చదువుకున్న పిల్లలకి అర్థం అవడానికి, వాళ్ళకి ఒకవేళ స్టడీ చేయాలంటే ఆలోచించడానికి జస్ట్ క్లూ ఇవ్వడానికి మరిన్ని మాటలు నేను ముందుకు వెళ్తాను. 13వ అధ్యాయం 1వ వచనంలో ఏమి రాబడిందంటే 10 కొమ్ములు 7 తలలు, 10 కొమ్ములు 7 తలలు. మరి దీని గురించి డానియల్ 7వ అధ్యాయంలో కొంచెం వివరంగా దాన్ని రాస్తాడు. డానియల్ గ్రంథం 7వ అధ్యాయంలో 7వ వచనం, డానియల్ 7వ అధ్యాయంలో 7వ వచనం నేను మధ్యలో చదువుతున్నాను. దానికి పెద్ద ఇనుప దంతములు 10 కొమ్ములు ఉండెను. 10 కొమ్ములు. ఈ 10 కొమ్ములు అనేది 8వ వచనం స్టార్టింగ్ లో ఉండాలి. యాక్చువల్ గా కొన్ని ఇంగ్లీష్ వెర్షన్స్ అలాగే రాశారు. 10 కొమ్ములు ఉండెను, 10 కొమ్ములు ఉండెను. 8వ వచనం, నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచెను. 10 కొమ్ములు, చిన్న కొమ్ము. ఇది కొంచెం అర్థం చేసుకునే కొంచెం కష్టమే, కానీ జస్ట్ మీకు క్లూ ఇస్తాను. అవసరమైన విషయానికి ముందుకు వెళ్తాను. ఈ 10 కొమ్ములు అంటే దేనికి గుర్తునంటే 10 మంది రాజులు. ఈ 10 మంది రాజులు కలిపి ఒక వ్యక్తికి అధికారం ఇస్తారు. ఆ వ్యక్తే చిన్న కొమ్ము. ఆ వ్యక్తే 7వ అధ్యాయం 8వ వచనంలో చిన్న కొమ్ము, ఒక కొమ్ము అన్నమాట. ఈ 10 మంది రాజులు కలిసి ఒక వ్యక్తికి అధికారం ఇస్తారు. ఈ 10 మంది యూరోప్ నుండి వస్తారు. వాళ్ళు ఆల్రెడీ యూరోప్ లో ఒక కొంతమంది రాజులు, కొంతమంది దేశ నాయకులు వాళ్ళు ఒక ఒప్పందం ఏర్పాటు చేసుకున్నారు, ఒక యూనియన్ గా ఏర్పడ్డారు.
కాకపోతే ప్రస్తుతానికి 10 మంది లేరు, వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఒక్కొక్కసారి ఎక్కువ అవుతున్నారు, తక్కువ అవుతున్నారు. ఫైనల్ గా 10 మంది నిలబడతారు. ఈ 10 మంది కలిసి ఒక వ్యక్తికి అధికారం ఇస్తారు. ఆ వ్యక్తి ఈ 11వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి నుంచి రాబడిన మాటే క్రూర మృగము అని, క్రూయల్ యానిమల్ అని, బీస్ట్ అని, క్రూయల్ యానిమల్. ఆ వ్యక్తే ఈ క్రూర మృగం అని. పిల్లరా, ఈ క్రూర మృగము ఏం చేయగలిగినది అని అంటే కిందకు వచ్చినట్లయితే 4వ వచనం, ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారం చేసిరి, మరియు వారు ఈ మృగంతో సాటి ఎవడు, దానితో యుద్ధం చేయగలవాడెవడు అని చెప్పుకొంచు ఆ మృగమునకు నమస్కారం చేసిరి. 5వ వచనం, దంభపు మాటలు దేవదూషణలు పలుకు ఒక నోరు దానికి ఇవ్వడును, మరియు 42 నెలలు తన కార్యము జరుపు అధికారము దానికి ఏర్పాటాయను. కనుక దేవుని దూషించుటకు, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించుటకు అది తన నోరు తెరచెను, మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపునడానికి అధికారము ఇవ్వబడెను. పరిశుద్ధులతో యుద్ధం చేయడానికి, వారిని జయించడానికి అధికారం ఇవ్వబడింది. ప్రియులారా, ఈ జంతువు రాబోయే జంతువు ఇది నెబుకద్నెజరు యొక్క దర్శనంలో, లేక డానియేలు తన ఇంటర్ప్రిటేషన్ దర్శనంలో, డానియేలు 2వ అధ్యాయంలో రాయబడినటువంటి జంతువు లేకపోతే స్టాచ్యూ ఉంటుందని చెప్పాను కదా. మొదట తల బంగారము, 2 ఈ రొమ్ము, తర్వాత భుజమును కలిపి వెండి, అంటే అది 2వ రాజ్యము, మెడో పర్షియా. 3వది ఉదరము మరియు తొడలు. ఉదరం అంటే బెల్లి అండ్ టైస్ అన్నమాట, బెల్లి అండ్ టైస్. ఈ 2 కలిపి 3వ రాజ్యము, అది అలెగ్జాండర్ ది గ్రేట్. అయితే కాళ్ళ నుంచి రామా సామ్రాజ్యము అని చెప్పుకున్నాం కదా. కింద పాదాలు ఉంటాయి. డానియేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో కింద పాదాలు వచ్చి రాయబడి ఉంటుంది. 10 వ్రేళ్ళు అని అక్కడ రాయబడి ఉంటుంది. 10 వ్రేళ్ళు అని డానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఆ మాట మనం చూసినట్లయితే 41వ వచనంలో, పాదములు వ్రేళ్ళు కొంత మట్టుకు కుమ్మరిగాను మట్టిదిగాను కొంత మట్టుకు ఇనుపదిగాను ఉన్నట్టు కనబడను. అంటే పాదములతో వేళ్ళు, దాని గురించి మాట్లాడుతున్నాను. 10 వ్రేళ్ళు, ఇక్కడ 10 కొమ్ములు అంటారు. 10 కొమ్ములు 10 వేళ్ళు అంతా కూడా ఒకటే. సరే, ఈ 10 మంది రాజులు వచ్చి ఒక రాజుకి అధికారం ఇస్తారు. ఆ రాజే రాబోయే రాజు. డానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో, డానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో, డానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో, తర్వాత మన ప్రకటన గ్రంథంలో ఆ రాజు గురించి ప్రస్తావించబడింది. ఇది వాస్తవం, ఇది ఖచ్చితం అన్నమాట. ఇతను రాబోయే రాజు. ఓకే, తర్వాత ఆయన గురించి ఇంకా ఏ విధంగా రాశారంటే 13వ అధ్యాయం 1వ వచనంలో మళ్ళా చదువుతున్నాను. 13:1, మరియు 10 కొమ్ములు 7 తలలు గల ఒక మృగము, క్రూర మృగము. 10 కొమ్ములు 7 తలలు. దయచేసి కన్ఫ్యూజ్ అయిపోతుంది పని లేదు, జాగ్రత్తగా ఆలోచించండి. 10 కొమ్ములు అది ఒక సబ్జెక్ట్, 7 తలలు అది ఒక సబ్జెక్ట్ అన్నమాట. 10 కొమ్ములు 10 మంది రాజులకు సాదృశ్యమే. అది రాబోయే రాజు 10 మంది యూరోప్ నుండి వస్తారు. ఈ 10 మంది కలిసి ఒక వ్యక్తికి అధికారం ఇస్తారు. ఆ వ్యక్తే క్రీస్తు విరోధి, ఆ వ్యక్తే యాంటీ క్రైస్ట్. ఆ టైము, ఆ కాలము బాగా దగ్గరైంది కాబట్టి దాని గురించి మనం ఒకసారి ధ్యానం చేస్తున్నాం, స్టడీ చేస్తున్నాం. ఈ 10 కొమ్ములు 10 మంది రాజులు, వాళ్ళు ఒక రాజుకి అధికారం ఇస్తారు. డానియేలు 7వ అధ్యాయంలో ఆ మాట మనం చూసాం. 7వ అధ్యాయంలో చూసాం. మళ్ళా డానియేలు ప్రకటన గ్రంథంలో ఈ 11వ అధ్యాయంలో కూడా దాని గురించి మనము చూడగలుగుతాం అన్నమాట, చూస్తాం అన్నమాట. ఈ 10 మంది రాజులు కలిపి ఒక రాజుకి అధికారం ఇస్తారనేది ఈ ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తాం. ఓకే, ఇది 10 కొమ్ములు, అక్కడికి ఆగిపోయింది. రెండవది 7 తలలు. ఇది కూడా వేరే అంశం. ఇది కూడా అంటే కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ 7 తలలు మళ్ళా ప్రకటన 17వ అధ్యాయంలో దీని గురించి రాయబడి ఉంది. ప్రకటన 17వ అధ్యాయంలో దీని గురించి రాయబడి ఉంది. ప్రకటన 17:3వ వచనం మధ్యలో నేను చదువుతున్నాను. 3వ వచనం మొదట చదువుతున్నాను. అప్పుడు అతడు ఆత్మవశుడైన నన్ను అరణ్యములకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలు 10 కొమ్ములు గల ఎర్రని మృగము. 7 తలలు 10 కొమ్ములు. ఈ 10 కొమ్ముల సంగతి పక్కన పెట్టండి. అది రాబోయే రాజు గురించి రాయబడిన మాట అని చెప్పాను కదా. 10 మంది రాజు గురించి ఒక రాజుకి అధికారం ఇస్తారని చెప్పాను కదా. 10 కొమ్ములు పక్కన పెట్టండి, 7 తలలు ఆ మాట గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 17వ అధ్యాయం 9వ వచనంలో కూడా 9-10 వచనాలు చూసినట్లయితే ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును. ఆ 7 తలలు ఆ స్త్రీ
7 కొండలు మరియు 7 రాజులు కలరు. 5 కూలిపోయి ఒకడున్నాడు, కడమవాడు ఇంకనూ రాలేదు. బాగా గమనించండి, అర్థం చేసుకుని ప్రయత్నం చేయండి. ఈ 7 తలలు ప్రకటన 17:3లోను, ప్రకటన 17:9లోను, తర్వాత ఈ ప్రకటన 13:1లో ఉన్నటువంటి 7 తలలు. ఈ 7 తలలు అనేవి 7 కొండలు. ఈ 7 తలలు అనేవి 7 కొండలు అంటే 7 సామ్రాజ్యాలకు గుర్తు. 7 సామ్రాజ్యాలకు గుర్తు. ఈ మాట మనం ఇంత నొక్కి ఒక నుంచి చెప్పడంలో భాగం ఏంటంటే దానియేలు గ్రంథంలో దానియేలు ప్రవచించాడు. తర్వాత చాలా మంది ప్రవక్తలు ప్రవచించారు. తర్వాత ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడు దాని గురించి ప్రవచించాడు. రాబోయే రాజు ఎలా ఉంటాడు, ఎలా పరిపాలన చేస్తాడు అనే విషయాలు స్పష్టంగా వాళ్ళు దాన్ని ప్రస్తావించారు, దాని గురించి ప్రవచించారు, దాని గురించి ప్రకటించారు పాత రోజుల్లో. ఈ 7 తలలు 7 రాజులు. ఈ 7 రాజులు ఏంటంటే దానియేలు 2వ అధ్యాయంలో దానియేలు చెప్పినటువంటి దాంట్లో స్టాచ్యూలో 5 రాజులు ఉంటారు. 5 రాజులు ఉంటారు. అంతకుముందు 2 రాజులు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే ఒకటి ఐగుప్తు రాజు, అంటే ఐగుప్తు సామ్రాజ్యం లేకపోతే ఐగుప్తు రాజు ఒకటి. 2 అష్షూరు రాజు. 2 అష్షూరు రాజు అంటే కొండ గురించి మాట్లాడుతున్నారు. 7 కొండలు. 1 ఐగుప్తు కొండ, 2 అష్షూరు కొండ, 3 నెబుకద్నెజరు, 4 మెడో పెర్షియా, 5 గ్రీసు రాజు, 6 రామా చక్రవర్తి, 7 రాబోయే రాజు. 7 రాబోయే రాజు. దాని గురించి ప్రకటన గ్రంథకర్త 17వ అధ్యాయం 10వ వచనంలో స్పష్టంగా మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే 7 రాజులు కలరు, 5 కూలిపోయిరి, 5 కూలిపోయిరి, ఒకడు ఉన్నాడు. ఆ ఉన్న వ్యక్తి యోహాను ప్రకటన గ్రంథం రాసినప్పటికీ ఉన్నటువంటి రాజు. రోమా సామ్రాజ్యము, రోమా చక్రవర్తి, రోమా సామ్రాజ్యము. అంతకుముందు 5 కూలిపోయారు. 5 కూలిపోయారంటే ఒకటి ఐగుప్తు కూలిపోయింది, అష్షూరు కూలిపోయింది, బబులోను కూలిపోయింది, మెడో పర్షియా కూడా కూలిపోయింది. దాని తర్వాత అలెగ్జాండర్ ది గ్రేట్ కూడా కూలిపోయాడు. 5 రాజులు కూలిపోయారు. ఒకడు ఉన్నాడు. ఆ ఉన్న వ్యక్తి రోమా సామ్రాజ్యము. అప్పుడు ఉన్నటువంటి రాజు రోమా సామ్రాజ్యము. కడమవాడు ఇంకా రాలేదు. వచ్చినప్పుడు అతను కొంచెం కాలం ఉండవలను. ఉండినది ఇప్పుడు లేని క్రూర మృగము 7గురితో పాటు ఒకడున్నాయుండి తానే 8వ రాజు అగుచు. అంటే క్రీస్తు విరోధి గురించి రాబడినటువంటి మాట, అతను ఇంకా రాలేదు, వచ్చినప్పుడు కొంచెం కాలం ఉంటాడు, తానే 8వ రాజు అవుతాడు. అంటే క్రీస్తు విరోధి వచ్చినటువంటి ఈ కొండ లేకపోతే ఈ 7వ రాజు ఎవరంటే క్రీస్తు విరోధి. దీని గురించి ప్రకటన గ్రంథంలో దావీదు యోహాను దాని గురించి స్పష్టంగా వ్రాశాడు. తానే 8వ రాజు అవుతాడని రాశాడు. ఆ 8వ రాజు అవడం అనేది అది మొదటి 3.5 సంవత్సరాలని, రెండవ 3.5 సంవత్సరాలని, ఈ 7 సంవత్సరాల కాలాన్ని డివైడ్ చేస్తూ దావీదు భక్తుడు యోహాను గ్రంథకర్త దాన్ని వ్రాశాడు. 13వ అధ్యాయం ప్రకటన గ్రంథం ఆ అంశానికి వెళదాం. ఆ క్రీస్తు విరోధి పరిపాలనలో ఏ విధంగా ఉంటుంది, లేకపోతే ఏ విధంగా భయంకరంగా హింసిస్తాడనే విషయాలు కొన్ని చూద్దాం. ఇంతవరకు మనం చూసింది ఏంటంటే పాత రోజుల్లో ప్రవక్తలు, దైవజనులు వాళ్ళ గురించి ప్రవచించిన, ప్రస్తావించిన, ప్రకటించిన విషయాలు మనం చూసినాం. ఇప్పుడు రాబోయే రోజులు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది ఈ ప్రకటన 13వ అధ్యాయంలో మొదటి భాగంలోను తర్వాత 2వ భాగంలో కూడా ఆ రాజు గురించి ప్రస్తావించడం జరిగింది. ఆ రాజు క్రూర మృగము, లేకపోతే క్రూయల్ యానిమల్, క్రూర మృగము కంటే భయంకరంగా ప్రవర్తిస్తాడు. ఎస్పెషల్ గా ప్రత్యేకంగా తను ఏం చేయనున్నాడంటే 7వ వచనం 13వ అధ్యాయం 7వ వచనం ప్రకటన గ్రంథంలో ఆయన గురించి మనం చూస్తాం. చదవండి. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వబడెను. ప్రతి వంశం మీద, ప్రతి ప్రజ మీద, ఆయా భాషను మాట్లాడే వారి మీద కూడా, ప్రతి జనం మీద కూడా అధికారము ఇవ్వబడెను. 8వ వచనం మనం ఏం చూస్తామంటే భూనివాసులు అందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో ఆ మృగములకు నమస్కారము చేయుదురు. అంటే దేవుని యొక్క జీవ గ్రంథంలో వ్రాయబడిన వాళ్ళు, దేవుని యొక్క జీవ గ్రంథంలో వాళ్ళ పేరు వ్రాయబడకపోతే they will bow down unto the beast, they will bow down unto the antichrist. క్రీస్తు విరోధికి వాళ్ళు నమస్కారం చేస్తారు. ప్రియులారా, ఆ రోజు దగ్గర వచ్చింది, ఆ టైం దగ్గర వచ్చింది. దాని గురించి ఇక్కడ 11వ అధ్యాయం 11 నుండి కూడా
ఇక్కడ మనం చూస్తాం ఈ ఘట సర్పము ఒక ఒక ప్రతిమని చేయమని చెప్పి భూనివాసులతో ఒప్పందం చేసుకుంటుంది. ఈ ఘట సర్పము 13వ అధ్యాయంలో 14లో చూడగలం. కత్తి దెబ్బ తిని బ్రతికిన క్రూర మృగమునకు ప్రతిమ చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకియ్యబడిన సూచన వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ, ఈ క్రూర మృగము ఒక ప్రతిమ చేయమంటుంది. ఆ ప్రతిమ మాట్లాడుతుంది. ఆ మృగం యొక్క ప్రతిమకి నమస్కారం చేయని వాళ్ళని హతం చేసినట్లుగా ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణం ఇచ్చినకై దానికి అధికారం ఇవ్వబడెను. అంటే ఈ క్రూర మృగం ఏం చేస్తుందంటే, లేకపోతే ఆ మనిషి క్రీస్తు ఏం చేస్తుందంటే ఒక ప్రతిమను చేయమంటాడు. ప్రతిమను చేయమని ఆ ప్రతిమకు జీవం పోసినటువంటి అధికారం కూడా ఆ మృగానికి ఉంటుంది. బహుశా ఇప్పుడు ఆల్రెడీ ఇజ్రాయెల్ దేశంలో వాళ్ళ కాపలా కాస్తున్నటువంటి బిఎస్ఎఫ్ ఫోర్స్ ఎవరనంటే చెప్తారు, రోబోలు వాళ్ళ కాపలా కాస్తున్నాయంట. రోబోలు ఇజ్రాయెల్ దేశంలో వాళ్ళకి దేశం చుట్టూ కాపలా కాస్తుంది రోబోలు, మనుషులు కాదు, రోబోలు. అవే కాపలా కాస్తున్నాయి. సరే, దాన్ని వీళ్ళు ఆపరేట్ చేస్తారు అనుకోండి. ఒకవేళ ఈ ప్రతిమ మాట్లాడడం అంటే ఆల్రెడీ కొన్ని కంప్యూటర్స్ ఉన్నాయి, కొన్ని కంప్యూటర్స్ జాగ్రత్తగా చెప్తుంటాయి. సరే, వాళ్ళు ఏదో ఫీడింగ్ ఇచ్చి ఉంటారు, దాన్ని బట్టి మాట్లాడుతుంటే వేరే సంగతి. ఇది ఒకవేళ ఒక కంప్యూటర్ అయి ఉండొచ్చు, లేకపోతే అదే మాట్లాడొచ్చు. అలాంటిది చేయమని ఈ మృగము లేకపోతే క్రీస్తు అనేది ఒక ప్రతిమ చేయమంటాడు. దానికి ప్రజలందరూ కూడా నమస్కారం చేయాలా. ఇది పాత రోజుల్లో కూడా ఇలాంటి పరిస్థితులు జరిగాయి. ఎప్పుడైతే నెబుకద్నెజర్ కాలంలో ఆయన ఏం చేసినట్టు పెద్ద స్టాచ్యూ నిలబెట్టాడు. ఒక పెద్ద స్టాచ్యూ నిలబెట్టి ప్రజలందరికీ పిలిచాడు అనమాట. ప్రజలందరికీ పిలిచి వాళ్ళందరూ కూడా సాష్టాంగ నమస్కారం చేయమని చెప్పాడు. ఎవరైతే సాష్టాంగ నమస్కారం చేయరో వాళ్ళని తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో వేస్తారని చెప్పి ఆ రోజు ఆ రాజు చెప్పాడు. దానికి నమస్కారం చేయకపోతే ఇక్కడ కూడా ప్రతిమ, ఇక్కడ కూడా స్టాచ్యూ, అలాంటి ఐడల్నే, అలాంటి స్టాచ్యూనే ఈ క్రూర మృగము లేకపోతే క్రీస్తు విరోధి ఒకదాన్ని తయారు చేస్తాడు. దానికి ప్రపంచమంతా కూడా మొక్కాల, ప్రతి ఒక్క వ్యక్తి కూడా మొక్కాల. ఒకవేళ మొక్కకపోతే వాళ్ళని హతం చేస్తాడు. హతం చేసే అధికారం కూడా ఆ క్రూర మృగానికి ఉంటుంది. ప్రియులారా, దాని గురించి ఇక్కడ 16-17 వచనాల్లో కూడా మనం చూస్తాం. ఏం చూస్తామంటే, ఇక్కడ మనం ఏం చూస్తామంటే ప్రతి వ్యక్తి కూడా కుడి చేతి మీద కానీ లేకపోతే నొస్త మీద కానీ ఆ ప్రతిమ ఆ క్రూర మృగం తలక సంఖ్య లేకపోతే దాని తలక నంబర్ లేకపోతే దాని తలక కోడ్ నంబరు వేసుకోమని ప్రతి వ్యక్తి కూడా బలవంతం చేస్తాడు. ప్రస్తుతము ఆ రోజుకి ఆ డేట్కి ఆ పరిస్థితికి మనం వచ్చామని మీకు చెప్పడానికి, ప్రభుని బట్టి హెచ్చరించడానికి మనం ఈ మాటలు మనం ధ్యానం చేస్తున్నాం. ప్రియులారా, ప్రస్తుతానికి మన ప్రపంచం అంతా కూడా వణికిస్తున్నటువంటి, గడగడలాడిస్తున్నటువంటి కరోనా వ్యాధి ఉంది. ఆ వ్యాధి గురించి చాలా అనాలిసిస్ జరుగుతున్నాయి, చాలా జరుగుతున్నాయి. సరే, ప్రస్తుతానికి ఇది ఇక్కడ చెప్పండి మాట ఏంటంటే, కుడి చేతి మీద కానీ నొస్త మీద కానీ వేసుకోవాలా. అది ఒక మైక్రోచిప్ ఉంది. ఆ మైక్రోచిప్ ఉంది. దాన్ని కనుక మన ఒంట్లో అంటే కుడి చేతి మీద కానీ నొస్త మీద కానీ వేసుకున్నట్లయితే మన డేటా అంతా కూడా దాంట్లో ఉంటుంది. పేరు ఉంటుంది, ఊరు ఉంటుంది, ఆధార్ నెంబర్ ఉంటుంది, పాన్ కార్డు ఉంటుంది, అది కూడా దాంట్లో ఉంటాయి అన్నమాట. అట్ ద సేమ్ టైం మన మెడికల్ ఆరోగ్యపరమైనటువంటి వివరాలు కూడా దాంట్లో ఉంటాయి. ఆ మైక్రోచిప్ లో చిన్నది, బియ్యం గింజ కంటే పెద్దది, ధాన్యం గింజ కంటే చిన్నది, చాలా చిన్నది అనమాట ఆ చిప్ అనేది. అది వేసుకోవాలని ఇక్కడ ప్రతిమ లేక ఈ క్రీస్తు విరోధి బలవంతం చేస్తాడు. ప్రస్తుతానికి మనం ఆ రోజుకి ఆల్రెడీ రీచ్ అయినట్టుగా మన ప్రపంచ పరిస్థితులు బట్టి చూస్తే కనుక మనకి అర్థమవుతుంది. పిల్లరా, ఇప్పుడు మనకు ఉన్నటువంటి కరోనా వ్యాధి గురించి ఆ డీటెయిల్స్ మనకి అంటే ఆల్రెడీ గవర్నమెంట్ మనకి అనౌన్స్ చేస్తుంది. ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోమని, ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకోమని. అది కూడా దానికి సంబంధించిందే, అది కూడా దాని లాంటిదే. ఈ మైక్రోచిప్ ఏ లక్షణాలు ఉన్నాయో ఆరోగ్య సేతు యాప్ కూడా అవే ఉన్నాయి. ఇప్పుడు అవి మనం వేసుకుంటామా వేసుకోమా? మనం చదివినటువంటి ప్రకటన గ్రంథంలో 11వ అధ్యాయంలో రాబడినటువంటి మాటలు లేకపోతే రాబోయే రాజు గురించి రాబడిన మాటలు స్పష్టంగా జరగనాయి. కాకపోతే అది ఒకేసారి ఆ పరిస్థితులు ఒకేసారి ఎంటర్ అవ్వవు, కానీ గ్రాడ్యువల్ గా నెమ్మదిగా ఆ పరిస్థితులకు వస్తాయి. కాకపోతే అంతకు ముందే అంటే ఈ శ్రమలు అనేవి ప్రారంభం
దగ్గరకు వచ్చి మనల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. మనం చూస్తాం కదా తెస్సలోని పత్రికలో ఆయన మహా ప్రధాన దూత శబ్దంతోను, తెస్సలోని పత్రిక 4:16 ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బోరుతోను పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవమై మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొంటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ప్రభువు రావడం, తన పరిశుద్ధులను తీసుకుని వెళ్ళడం ఇది జరుగుతుంది. అది జరిగిన వెంటనే క్రీస్తు రోజు ప్రత్యక్షం కావడం కానీ, లేక ముందుకుంటేనే క్రీస్తు రోజు ప్రత్యక్షమయ్యి ప్రభు వచ్చి మనల్ని తీసుకుని వెళ్ళడం కానీ, ఇది ఇంచుమించుగా ఒకదాని తర్వాత ఒకటి ముందు ఒకటి తర్వాత ఇవి జరగనై ఉన్నవి. సరే, అంశానికి వద్దాం. ఇక్కడ 14వ అధ్యాయం ప్రకటన 14వ అధ్యాయంలో 1వ వచనంలో చూసినట్లయితే నేను చదువుతున్న మధ్యలో ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసలయందు లిఖింపబడి ఉన్న దేవుని నామాన్ని, యేసుక్రీస్తు ప్రభు నామాన్ని, యేసు ప్రభు తండ్రి నామాన్ని నొసలయందు లిఖింపబడి ఉన్న ఇక్కడ 144,000 మంది కూడా సంఖ్య కూడా రాయబడి ఉంటుంది. ఇది యూదుల్లో రక్షించబడిన వాళ్ళు 144,000 మంది. ఓకే, ఇక్కడ తల మీద దేవుని ముద్ర కలిగిన వాళ్ళు అని దానికి చెప్తున్నాం. తల మీద దేవుని ముద్ర కలిగిన వాళ్ళు అని. ఇదే అధ్యాయంలో 9వ వచనంలో చూసినట్లయితే సగం నేను చదువుతున్నాను. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనా నమస్కారం చేసి తన నొసట ఎందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకుని ఎడల, వీళ్ళు క్రీస్తు విరోధి ముద్ర వేసుకున్న వాళ్ళు. 14:1 దేవుని ముద్ర వేసుకున్న వాళ్ళు, క్రీస్తు విరోధి ముద్ర వేసుకున్న వాళ్ళు, దేవుని ముద్ర వేసుకున్న వాళ్ళు. ఈ మాటలు మనం 2-3 దగ్గర కూడా మనం చూడొచ్చు. 13వ అధ్యాయం 8వ వచనంలో కూడా, 9వ అధ్యాయం 4వ వచనంలో కూడా మనము చూడగలం. 13:8 నేను చదువుతున్నాను. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదు. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదు. వారు మృగానికి నమస్కారం చేస్తారు. అంటే క్రీస్తు విరోధి ముద్ర వేసుకున్నారు వీళ్ళు క్రీస్తు విరోధికి నమస్కారం చేస్తారు. వీళ్ళపైన దేవుని ముద్ర వీళ్ళ మీద లేదు. 9వ అధ్యాయం 4వ వచనం మరియు నొసలయందు దేవుని ముద్ర లేని మనుషులకు, చాలు, నొసలయందు దేవుని ముద్ర లేని మనుషులకు అంటే ఆ కాలంలో కొంతమంది దేవుని ముద్ర వేసుకుంటారు, కొంతమంది క్రీస్తు విరోధి ముద్ర వేసుకుంటారు. ఆ మనుషులు ఈ రోజు కూడా ఉన్నారు. ఈ రోజు ప్రపంచంలో దాదాపుగా 760 కోట్ల ప్రజలుంటే వాళ్ళలో సుమారుగా 260 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. నేను మాట్లాడేది అబ్రహాం సంతానం గురించి మాట్లాడలేదు, ఇప్పుడు క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను. సుమారుగా 260 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. అబ్రహాం సంతానం లెక్క వేస్తే ముస్లిమ్స్ లెక్క వేయాల్సి ఉంటుంది. ఓకే, అది ఒక అంశం కాదు. 260 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. సరే, వీళ్ళు ఉదాహరణ మాట్లాడుతున్నాను. వీళ్ళు క్రీస్తు ముద్ర కలిగిన వాళ్ళు అనుకున్నట్లయితే మిగతా ప్రజలు క్రీస్తు ముద్ర లేని వాళ్ళు, లేకపోతే క్రీస్తు విరోధి ముద్ర కలిగిన వాళ్ళు. ఈ మధ్యన పోపు, వాటికన్ సిటీ పోపు, ఆయన ఒక మీటింగ్ మళ్ళీ పెట్టాడంట. సర్వమత సమ్మేళనము అని ఒక మీటింగ్ పెట్టాడు. ఆయన ప్రయాసపడింది ఒకటే, లేకపోతే వేరే దేశంతో ప్రధాని ప్రయాసపడింది ఒకటే, లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ప్రయాసపడింది, లేకపోతే వేరే వ్యక్తులు కూడా ప్రయాసపడింది కూడా ఒకటే. ఏమిటంటే ప్రపంచ గవర్నమెంట్, వరల్డ్ గవర్నమెంట్, ప్రపంచ గవర్నమెంట్ దాని గురించి చాలా మంది కూడా ప్రయాసపడుతున్నారు. ఒక్క మాటలో మీకు చెప్పాలంటే, ప్రస్తుతం మన భారతదేశం గురించి మాట్లాడితే ఈ కరోనా వ్యాధి గురించి అంతమంది కూడా ఇంచుమించుగా దాదాపు 135 కోట్ల ప్రజలు కూడా ఒకే కంట్రోల్కి వచ్చారు. ఏ మాట చెప్తారో చేస్తున్నారు. ఇంట్లో ఉండండి, తలుపులేసుకున్నారు. లేదు ఈ టైంలో బయటకు వెళ్ళండి, ఆ టైంలో వెళ్తున్నారు. లేదు ఈ ప్రజలు కాదు, ఆ ప్రజలు కాదు, ఈ జాతి కాదు, ఆ జాతి కాదు, ఈ మతం కాదు, ఆ మతం కాదు, మీరు ఇలా ఉండండి అంటే దేశం ప్రకటించిన వెంటనే అదే ప్రకారంగా ఉంటున్నారు. వీళ్ళరా మనం మాట్లాడుకుంటున్నది 135 కోట్లు కలిగిన భారతదేశం. నెక్స్ట్ మనం మాట్లాడకపోయేది 760 కోట్ల ప్రపంచ జనాభా. ఈ ప్రపంచ జనాభా మొత్తం మీద కూడా ఒక వ్యక్తి అధికారంలో వెళ్ళిపోతుంది. ఆ వ్యక్తే క్రీస్తు విరోధి. ప్రస్తుతం మనకి ఉన్నటువంటి ఈ కరోనా వ్యాధి గురించి కూడా తెలియపరచడానికి, లేకపోతే మీకు ఆరోగ్యం ఎలా ఉంది, లేకపోతే మీకు కరోనా ఉందా లేదా అని
అని చెప్పడానికి కూడా ఆల్రెడీ ఆ చిప్ని మనం వేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాల నుండి ఒత్తిడులు వస్తాయి అని కూడా విన్నాం. ప్రభుత్వాల నుండి ఒత్తిడులు వస్తాయి, అది వేసుకోవాలని. అది వేసుకుంటే కరోనా వ్యాధి తెలియపరచబడుతుంది. అది వేసుకోకపోతే ఆ వ్యక్తుల విషయాలు తెలియపరచబడవు. కాబట్టి ట్రైన్ ఫ్లైట్ కానీ లేకపోతే వేరే దేశం కానీ వెళ్ళడానికి అనుమతించబడరు. ఆ పరిస్థితుల గురించి ఈ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో దైవజనుడు యోహాను గారు ఆయన ఇచ్చిన దర్శనాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. సరే, ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఏమిటంటే, ఈ రోజు నువ్వు యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షణగా అంగీకరించినట్లయితే, యేసు ప్రభు నీ హృదయంలో ఉన్నట్లయితే, మొదలు మనం విన్నట్టుగా యేసు ప్రభు నీ చెవులు తెరిచి ఉండినట్లయితే, నీ కళ్ళు కనుక తెరవబడినట్లయితే, ఆయన హృదయాన్ని తెరిచి ఆయన హృదయంలో ఉన్నాడు. ఓకే, చాలా మంచిది. అలాగే హృదయంలో యేసు ప్రభువును భద్రపరుచుకున్న వాళ్ళు దేవుని ముద్ర వేసుకున్న వాళ్ళతో సమానం. ఒకవేళ అలా యేసు ప్రభు మీ హృదయాన్ని తెరవకుండా, మీ హృదయంలో ఆయన నివాసం ఉండకుండా మీరు ఉన్నట్లయితే, మీరు మందిరానికి వెళ్ళొచ్చు, చర్చికి వెళ్ళొచ్చు, లేకపోతే క్రైస్తవులతో సహవాసం చేయొచ్చు, లేకపోతే మందిరానికి కానుకలు ఇవ్వచ్చు. యేసు ప్రభువుని హృదయంలో అంగీకరించకపోయినట్లయితే ఆయన ముద్ర మీ తల మీద ఉన్నట్టు కాదు. మీ తల మీద క్రీస్తు విరోధి ముద్ర ఉన్నట్లే దాని యొక్క భావము. ప్రియులారా, కరెక్ట్ గా మీరు చెప్పవలసిన సమయం ఆసన్నమైంది. మనం చెప్పవలసిన సమయం ఆసన్నమైంది. ఇక్కడ ఖచ్చితంగా రాబడింది మాట. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం. కాగా కొద్దివారు, గొప్పవారు, ధనికులు, దరిద్రులు, స్వతంత్రులు, దాసులు అందరూ తమ కుడి చేత మీద తమ నొసట యందు ముద్ర వేయించుకున్నట్లు, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరు, ఆ మనిషి పేరు, దాని పేరుల సంఖ్య గలవాడు తప్ప క్రయము విక్రయములు చేయుటకు మరి ఎవరికి అధికారము లేకుండానట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. ప్రియులా, ఇంత గట్టిగా మనం దేనికి మాట్లాడుకుంటున్నాం, దేనికి వీడియో స్టడీ చేస్తున్నామంటే, ఎంతవరకు నీవు మందిరానికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభుని హృదయపూర్వకంగా ఆరాధించినట్లయితే, మీ సమయాన్ని యేసు ప్రభుకి మీరు ఇచ్చినట్లయితే, మీ ధనాన్ని యేసుక్రీస్తు ప్రభుకి ఇచ్చినట్లయితే, మీ తల మీద యేసు ప్రభు ముద్ర ఉన్నట్లే. ఒకవేళ మీరు అలా చేయలేదనుకోండి, మీ తల మీద యేసు ప్రభు ముద్ర లేదు. ఓకే, ఒక రోజు వస్తుంది, ఆ రోజు ఖచ్చితంగా మీరు చెప్పాలా, ఆ రోజు ఖచ్చితంగా వాళ్ళు చెప్పాలా, మీ తల మీద యేసు ప్రభు ముద్ర ఉందా, లేక మీ తల మీద క్రీస్తు విరోధి ముద్ర వేయబడిందా. దీని గురించి, క్రీస్తు విరోధి గురించి చాలా సందర్భాలు యేసుక్రీస్తు ప్రభు మాట్లాడారు. మనం కూడా దాని గురించి స్టడీ చేసినాం. అయితే టైం వచ్చింది, టైం దగ్గర అయింది, ఆయన ప్రత్యక్షం కానీ అన్నాడు. అంటే అది నెల రోజుల్లో కావచ్చు. ఆల్రెడీ మన దేశం కూడా ఈ అక్టోబర్ లోపల ఆ మైక్రోచిప్ వేసుకోమని అది చెప్తుందని చెప్తున్నారు. మైక్రోచిప్ అది కుడి చేతి మీదుగా, అంటే వాళ్ళు ఎక్కడ చెప్తారో తెలియదు, మొత్తానికి ఆ చిప్ అనేది ఇంట్రడ్యూస్ చేసుకోవాలి మన బాడీలో అని చెప్తున్నారు. అప్పుడు ఆరోగ్య సేతు డౌన్లోడ్ చేసుకుని చెప్తున్నారు. అది దానికి ఈ మైక్రోచిప్ కి లేక క్రీస్తు డీటెయిల్స్ ఇచ్చినటువంటి ఆ చిప్ కి దగ్గర రిలేషన్స్ ఉన్నాయి అని బైబిల్ పండితులు, పెద్దలు దాని గురించి మాట్లాడుతున్నారు. అంశం ఏంటంటే, సమయం వచ్చింది. ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడిన వాడు ధన్యుడు. ఎంతవరకు నీవు యేసు ప్రభు తరకు ముద్ర వేసుకున్నట్లయితే ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడతావు. ఒకవేళ యేసు ప్రభు ముద్ర వేసుకోలేదనుకోండి, ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడావు. ఓకే, ఎత్తబడకపోతే భూమి మీద ఉన్న ప్రజలకి 7 సంవత్సరాల కాలం, ఇది వాస్తవం, ఖచ్చితమైనది. ఈ 7 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలుగా డివైడ్ చేయబడింది. మనం చదివిన ప్రకటన గ్రంథంలో 13:5 చదివిన మధ్యలో చదువుతున్నాను. మరియు 42 నెలలు అంటే 3.5 సంవత్సరాలు అర్థం. 3.5 సంవత్సరాలు. 12వ అధ్యాయం 6వ వచనం, 1260 దినములు, 1260 రోజులు అంటే 3.5 సంవత్సరాలు. 11వ అధ్యాయం 2వ వచనం చివరిలో 42 నెలలు, 42 months అంటే 3.5 సంవత్సరాలు. ఈ లెక్కలు చాలా దగ్గర చాలా సార్లు వ్రాయబడ్డాయి. 11వ అధ్యాయం 3వ వచనం చివరిలో 1260 దినములు, 1260 రోజులు అంటే 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాలు అనేది వాస్తవం. మొదటి 3.5, రెండో 3.5 వాస్తవం. సరే, ఆ టైంలో అంటే పరిశుద్ధులు
యేసు ప్రభు యొక్క రక్షణ ఉంది, యేసు ప్రభు సువార్త ఉంది, యేసు ప్రభు రక్షణ ఉంది. ఆ రక్షణ ఎవరికనంటే అప్పుడు కూడా క్రీస్తు విరోధి ముద్ర వేసుకోకపోతే, క్రీస్తు విరోధి ముద్ర వేసుకోకపోతే, యేసు ప్రభుని వెంబడిస్తానని ఆశ కలిగినట్లయితే వాళ్ళకి రక్షణ ఉంది. అయితే అంత ఈజీ అయితే కాదు, అంత ఈజీ అయితే కాదు. సరే పిల్లరా, ఈ రోజు నువ్వు దేవుని ముద్రని ముఖం మీద వేసుకున్నావు అనుకోండి, ఆయన వాక్యం చదివేవాడుగా ఉంటావు, ఆయన సన్నిధిలో ప్రార్థన చేసేవాడుగా ఉంటావు, ఆయన సన్నిధిలో ఆరాధన చేసేవాడుగా ఉంటావు, ఆయన గురించి ఆలోచించిన వాడిగా ఉంటావు, ఆయన గురించి సమయాన్ని ఇస్తావు, ఆయన గురించి ధనాన్ని ఇస్తావు. నీ తల మీద యేసుప్రభు ముద్ర ఉన్నట్లయితే, 14:1 ప్రకారంగా నీ తల మీద యేసుప్రభు ముద్ర ఉన్నట్లయితే ఓకే. రెండవది నీ తల మీద క్రీస్తు విరోధి ముద్ర ఉన్నది అంటే ప్రస్తుతానికి ఎవరు వచ్చి నీ తల మీద స్టాంప్ వేయలేదు, ప్రస్తుతానికి ఎవరు వచ్చి ఎవరి తల మీద కూడా స్టాంప్ వేయలేదు. కాకపోతే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షణగా అంగీకరించలేదో, ఎవరైతే ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారో, ఒకవేళ యేసు ప్రభువుని అంగీకరించి కూడా భక్తి జీవితం, పరిశుద్ధమైన జీవితం ఎవరైతే పాటించడం లేదో వాళ్ళ తల మీద క్రీస్తు విరోధి ముద్ర ఉన్నట్లే. యేసు ప్రభువుని అంగీకరించి కూడా భక్తి లేదు, ప్రార్థన లేదు, మందిరం లేదు, సహవాసం లేదు, దేవునికి సమయం ఇచ్చేది లేదు, దేవునికి ధనం ఇచ్చేది లేదు, దేవునికి బాధ ఇచ్చేది లేదు, ఏమీ లేదన్నమాట. వాళ్ళ తల మీద క్రీస్తు విరోధి ముద్ర ఉన్నట్లే దాని యొక్క భావం. సరే పిల్లరా, సమయం వచ్చింది, ప్రభు వస్తున్నాడు, సమయం వచ్చింది, ప్రభు వస్తున్నాడు. ఆల్రెడీ ఆ చిప్ అనేది వాడుకలోకి వచ్చింది. ఆ చిప్ అనేది వేసుకోవడానికి బలవంతం చేయవలసినటువంటి ప్రభుత్వాలు వచ్చాయి. ఆ పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా వ్యాధి నుండి అది వేసుకోమని బలవంతం చేయవలసిన పరిస్థితులు, రోజులు వచ్చాయి. సరే, యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించినట్లయితే, యేసు ప్రభు వారి కొరకు జీవించినట్లయితే ఆ కాలంలో ఏమవుతుందనంటే 13:7 ప్రకటన గ్రంథంలో, పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వబడెను. భయంకరంగా హింసిస్తాడు ఆ వ్యక్తి. అందుకే క్రూర మృగము అని రాశారు, లేకపోతే క్రూయల్ యానిమల్ అని రాశారు. క్రూర మృగము కంటే భయంకరం, ఆ 4 జంతువుల కంటే భయంకరమైనటువంటి వ్యక్తి రాబోయే రాజు. సరే పిల్లరా, మీరు యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తారా? యేసు ప్రభు ముద్ర వేసుకోండి. యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించలేదా? ఆటోమేటిక్ గా క్రీస్తు విరోధి ముద్ర నీ తల మీద ఉన్నట్లే. యేసు ప్రభు తల ముద్ర ఎవరైతే వేసుకున్నారో ప్రభు వచ్చినప్పుడు వాళ్ళు ఎత్తబడతారు. ఆ ఎత్తబడే గుంపులో మనం ఉండడానికి ప్రయత్నం చేయడానికి మనం ప్రార్థన చేస్తున్నాం. మన మధ్యలో ప్రభు యొక్క బల్ల ఉంది. దీన్ని ముందుగుండా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. ఇలాంటి జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు ముందుగుండానే అనుభవించాడు. చాలా సార్లు అతన్ని చంపడానికి ప్రయత్నం చేశారు. చాలా సార్లు అతను దాక్కుంటూ వెళ్ళాడు అనమాట యేసుక్రీస్తు ప్రభు. అతని మాటల్లో ఇరుకు పెట్టాలని చూశారు. చదవండి ఒకసారి 10వ అధ్యాయం యోహాను సువార్త 31. పట్టడానికి రాళ్ళు చేతిలో పట్టుకున్నారు. చాలు 9:24 సగం నుండి, దేవుని మహిమపరచము, ఈ మనుష్యుడు పాపి అని మేము ఎరుగుదాం. యేసుక్రీస్తు ప్రభు వారిని పాపి అని చెప్తున్నారు. చాలా దగ్గర చూశాను. 8వ అధ్యాయం 6వ వచనం, ఆయన మీద నేరము మోపవలెనని. ఇలాగనమాట ప్రతిసారి కూడా నేరం మోపుతున్నారు. 40వ వచనం అంటే 6:40 సగంలో చదువుతున్నారు. నన్ను మీరు ఇప్పుడు చంపగలుగుచున్నారే. చాలు 6:59 వారు ఆయన మీద రువుటకు రాళ్ళు ఎత్తిరి. 10 మనం చదివా 31 ఆయన్ను కొట్టవలన రాళ్ళు చేత పట్టుకొనగా. 33వ వచనం, నీవు మనుషుడు అయ్యుండి దేవుడిని చెప్పుకొనుచున్నావు కనుక దేవదోషం చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదము. ఎందుకైనా రాళ్లతో కొడుతున్నాను అని అంటే, నువ్వు దేవదోషం చేశావు. ఏమి దేవదోషం ఎలాగంటే, ఈయన క్రీస్తు దేవుడి కుమారుడు అంటున్నాడు కాబట్టి వాళ్ళు ఆయన దేవదోషం చేసినట్లుగా ఆయన మీద నేరం మోపారు.
చంపడానికి ప్రయత్నం చేశారు, రాళ్ళతో కొట్టడానికి ప్రయత్నం చేశారు, తప్పు కనిపెట్టడానికి ట్రై చేస్తున్నారు, అతను నేరం కొనడానికి ట్రై చేస్తున్నారు. చివరికి ఆయనకి సిలువగా అప్పగించారు. ఆయన సిలువ వేయబడ్డాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. పిల్లరా, ఆ కార్చిన రక్తం, సిలువలో కార్చిన రక్తం నీ పాపాలను క్షమించింది. ఆ రక్తం నా పాపాలను క్షమించింది, నన్ను పరిశుద్ధులుగా చేసింది, మనల్ని పరిశుద్ధులుగా చేసింది. ఆ రక్తాన్ని మనం ఆశ్రయించినట్లయితే, ఆ రక్తాన్ని మనం ఆశ్రయించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుని ఏ విధంగా కొట్టడానికి ప్రయత్నం చేశారో, చివరికి చంపడానికి ప్రయత్నం చేశారో, ఒకవేళ అవి అందరికీ పరిస్థితి వస్తాయని కాదు, కానీ కొంతమంది దేవుడు పరిస్థితిని అనుమతిస్తాడు. దెబ్బలు కాయడానికి అనుమతిస్తాడు, హింసించబడడానికి అనుమతిస్తాడు, ఒకవేళ చావడానికి కూడా ప్రభు కొంతమందికి అనుమతిస్తాడు. యేసు ప్రభు యొక్క ముద్ర నీ తల మీద ఉన్నట్లయితే ఆయన కొరకు చావడానికి సిద్ధపడాలా. యేసు ప్రభు ముద్ర నీ మీద ఉన్నట్లయితే ఆయన కొరకు హింసించబడడానికి నీవు ఇష్టపడాలా. ఆ రోజుల దగ్గరకు వచ్చాం, ఆ పరిస్థితి దగ్గరకు వచ్చాం. ప్రభు మనల్ని తను వచ్చినప్పుడు మనల్ని ఎత్తుకుని వెళ్ళడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ ఎత్తబడే గుంపులో మనం ఉండాలని ప్రభు మన మధ్యలో ఆయన ఆశపడుతున్నాడు. ఒక మాట చదువుకొని మనం మనలో చేయవేదుగాక. కొరింథీ 11 28 కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకోవలను, అలాగ చేసి ఆ రొట్టెని ఆ పాత్రలోని త్రాగవలను. తాను పరీక్షించుకోవలను, అలాగ చేసి ఆ రొట్టెని ఆ పాత్రలోని త్రాగవలను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థించండి. ఒకసారి మన హృదయాన్ని పరిశీలన చేసుకున్నాం. ఒకవేళ ప్రభుత్వ ఒకవేళ క్రీస్తు పాలన ఎంతైతే సిద్ధంగా ఉండాలా, నిలబడాలా, దేవుని కొరకు పరిశుద్ధంగా నిలబడాలి. ప్రభు మన ఆలోచన స్థిరపడుతుందా చిన్న ప్రార్థన చేయాలన్నా దాని గురించి ఆయన పాత్ర జ్ఞాపకం చేసుకుంటే పరిశుభ్రాన్ని పొందడాలు మామూలు వాళ్ళు ఒకసారి ముద్ర వేసుకున్న వాళ్ళు ముద్ర వేసుకున్న వాళ్ళ మాకు సంఘంలో కూడా ప్రభావం క్రీస్తు ముద్ర వేసుకున్న వాళ్ళు యోగిగా చేయడానికి ఒకసారి తెలుస్తూ తెలుస్తూ ఉన్నామన్నా ఆయన
ప్రత్యేకంగా చేయవలసిన చేశారు వారిని క్షమించండి మిగిలిన భాగం చదివిన పరిశుభ్రంగా వరదని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వేరే దేశాల్లో మా దేశంలో వేరే రాష్ట్రాల్లో మా రాష్ట్రంలో మా జిల్లాలో పరిశుభ్రత ప్రారంభిస్తున్నాం. పరిచయం తండ్రి మన అనుసంధాన బ్రాంచ్ ఇంకా ఒకసారి కరోనాతో బాధపడుతున్నాను ఒక్కరోజు బాధపడుతున్నాను మా దేశంలో కుటుంబాన్ని పరామర్శించాను మా దేశ ప్రభుత్వాలు ప్రధాని భాగము అంతా అనారోగ్యంగా మధ్యాహ్నం రావడం ఆరోగ్యం బట్టి చేయడం తీసుకొని నేను కూడా ప్రయాసపడుతున్నాను. సంఘం సైన్యంగా ఉంది లాక్డౌన్ చేసుకొని రోగులు తరగకపోతే ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేయడానికి మేము బ్యాగ్ సంఘాన్ని కూర్చు భాస్కర ప్రారంభిస్తాం. మన పద్మాక్షి ప్రారంభిస్తున్నాం. శాలను తల్లిని రక్షించండి. 1,00,000 తన భర్తను రక్షించుకోవాలి. అప్పుడు వచ్చి ఆలోచన గ్రామంలో ప్రారంభిస్తున్నాం. సహాయపడి బాబు తీసుకొచ్చారు. వీటిలో సహాయపడండి, పరీక్షలో సహాయపడండి, సివిల్ సర్వీస్ కాపాడుకోవడం సహాయపడండి, ఎగ్జామ్ ఆఫీసర్ని సహాయం సౌకర్యం సహాయం ఇతర భవిష్యత్తు చదువు దాన్ని కూడా నష్టంగా అప్పిస్తాం. ఆరోగ్యం తెలిసింది ఆరోగ్యం తెలిసింది సహాయం మిగతా సమయాన్ని కొంతమందికి ఆరోపించుకుంటూ చేసుకున్నాము గురించి ప్రారంభం చేయాలి. చివరిగా కామెంట్ వేసుకుంటాం. ఒక మాట పల్లవి 2 చరణాలు పాడాలి. పల్లవి 2 చరణాలు ఎంత 550. ఒకటో చరణము చివరి చరణము క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి జీవితములో ఎంతైనా మంచి కాపరి
ప్రార్థన చేస్తున్నాం. మొదటి ప్రార్థన. పరిశుద్ధుడా మీకు వందనాలు, ఇంతవరకు సహాయపడడం చేస్తున్నాం. ఆరాధన అంతట్లో తోడుగా ఉన్నారు. ప్రారంభం నుండి ఆటల్లో, వాయిద్యాల్లో, మొదటి వర్తమానంలో ఆరాధించడం సహాయపడాలి చూపిస్తున్నాం ప్రభువా. రెండవ వర్తమానంలో మనలో సమర్పించడానికి ఇప్పుడు చూపించాలని మీకు వందనాలు. కానుకల్లో సహాయపడేదేమని మీకు వందనాలు. ప్రతి పైసాన్ని సేవలు వాడడానికి, నిన్ను మహిమపరచడానికి ప్రయత్నించమని వేడుకుంటున్నాం. దేవా, ఆయన దూరంగా ఉండి లైవ్లో చూస్తున్న మా పిల్లలు కొరకు ప్రార్థిస్తున్నాం. దేవా, నిర్మలా భాస్కరరావు పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాము. ఆయన పద్మ చందు పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాము. ప్రభా, రూత్ విక్రమ్ కొరకు ప్రార్థిస్తున్నాము. షారోన్ తల్లిదండ్రుల కొరకు, తమ్ముడు కొరకు ప్రార్థిస్తున్నాము. అక్కడ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము. దేవా, ఇస్తేరమ్మ తన కుటుంబాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాము. ప్రభా, అందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. నా దేని కుటుంబాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాను. ఒకసారి ఇద్దరు పిల్లలను మీ హస్తలకు అప్పగిస్తూ వాళ్ళ స్టడీస్లో, ఉద్యోగంలో అన్నింటిలో సహాయపడండి. ప్రతి అవసరమైన మహిళలను తీర్చండి. కరోనాతో బాధపడుతున్న వారికి, ల్యాబ్కి, డెలివరీస్కి నడుస్తున్న వారికి ఆహారము అది అనుభవించండి, ఆదరించండి వేడుకుంటున్నాం. మా దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులు ప్రభా సక్రమంగా పరిపాలించడానికి తగిన జ్ఞానం దర్శనం వేడుకుంటున్నాం. మీ చేతికి అప్పగిస్తూ మీ దేవుని తెలిపి మౌనం వేడుకుంటూ ఘనత మహిమ మీకే ఆరోపించుకుంటూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనకు తన ప్రేమించిన వారికి క్రియలకు సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. Bye.
అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్.